ఈరోజు మనం ఇక్కడ కొద్ది రోజులు భూమి మీద జీవిస్తున్నాం. ఒక రోజు వస్తుంది, అప్పుడు మన పిలుపు రావచ్చు, లేదా దేవుడి రెండవ రాకడ రావచ్చు. యేసుప్రభుది యేసుప్రభు రెండవ రాకడ అంటూ జరిగితే మనం ఉండగానే ఇక మనం కన్ను మూసే అవసరం లేదు. మన శరీరం మార్పు చెందుతుంది. దీనికి ముంగుర్తుగా ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు శరీరంతోనే తీసుకున్నాడు. వాళ్ళలో మొదటివాడు హనోకు. హనోకు ఈ శరీరంతోనే ఎత్తబడ్డాడు. రెండవ వాడు ఏలియా. ఏలియా కూడా శరీరంతోనే ఎత్తబడ్డాడు. హనోకు స్టోరీ ఏమో ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏలియా స్టోరీ ఏమో 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్పిన మ్యాటరు జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోండి. వీళ్ళిద్దరిని ప్రభు శరీరంతోనే తీసుకున్నాడు. అలాగే మోషేని చనిపోయిన తర్వాత తిరిగి లేపాడు. మోషే శరీరం చనిపోయింది. తర్వాత మళ్ళీ మిఖాయేలును పంపించి మోషేని పునరుద్ధానం చెందించాడు దేవుడు. యేసు ప్రభు కూడా చనిపోయి 3వ నాడు తిరిగి లేచాడు. ఇక్కడ 2 కనపడతాయి పునరుద్ధానాలు. ఒకటేమో శరీరంతో కొనిపోబడటం, ఒకటేమో శరీరం మరణించి తిరిగి లేవటం. భూమి మీద ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ 2 అనుభవాలని చవి చూస్తారు. ఏలియా హనోకులు శరీరంతో ఎత్తబడ్డారు అన్నాను నేను. మరి దేవుని వాక్యం చెప్పింది రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని. మరి రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరన్నప్పుడు మరి రక్తమాంసాల శరీరంతో వీళ్ళు ఎలా వెళ్ళారు? ఒకటి, ఏలియా ఎత్తబడ్డ తర్వాత ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషాతో అంటారు, యెహోవా నీ గురువు యొక్క శరీరాన్ని ఎత్తాడు పైకి, సుడిగాల్లో తీశాడు కదా పైకి, ఆ ఆత్మను తీసుకొని బాడీని ఎక్కడో పడేసి ఉంటాడు, మేము వెతకమంటావా అంటారు. బాగా వినండి. అదే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంటుంది ఈ మ్యాటర్. అప్పుడు ఎలీషా అంటాడు, మీరు వెతకండి, మీరు వెతికినా మీకు దొరకడు అంటాడు. చూస్తారా వచనం? చూడండి ఒక్కసారి. 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. అది 16వ వచనం ఒక్కసారి చదవండి. నేను ప్రార్థన చేసి ఇక ఉపదేశం మొదలు పెడతాను. చూడండి ఒకసారి. అతనితో ఇట్లనిది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఈ యొక్క పర్వతం మీదనైనను లోయ ఎందైనను వేసియుండునేమో అని మనవి చేయగా, పర్వతం మీదైనా లేకపోతే ఏదన్నా లోయలోనన్నా వేసుంటాడు. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి పర్వతం మీద పడేసి ఉండొచ్చు, లేదా లోయలో పడేసి ఉండొచ్చు. ఆత్మను తీసుకుని ఆ బాడీని పడేసి ఉంటాడు అని మరి ఇశ్రాయేలుకి ఎంత సేవ చేసినటువంటి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా బాడీ ఎక్కడో ఒక అనాథ శవం లాగా పడుంటే ఏం మర్యాద? మా దగ్గర 50 మంది బలము గలవారు ఉన్నారు. ఈ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టగలిగిన వాళ్ళు, కొండలు ఎక్కగలరు, లోయలు దిగగలరు. అలాంటి వాళ్ళని ఒక 50 మందిని దించుతాము. వాళ్ళు మొత్తం వెతుకుతారు. నీ గురువు బాడీ ఎక్కడన్నా ట్రేస్ అవుట్ అవుద్దేమో వెతుకుతారు. దొరికితే తెచ్చి ఆయన్ని గౌరవనీయంగా ఖననం చేద్దామని వాళ్ళ ఆలోచన. మా దగ్గర 50 మంది ఉన్నారు, సెలవివయ్యా ఎలీషా అన్నారు. శిష్యుడిని అడిగారు గురువు గురించి. అప్పుడు ఎలీషా అన్నాడు, అరే దేవుని ప్రణాళిక వేరు నాయనా, మీకు తెలియదు. నా గురువు ఆత్మను తీసుకొని శరీరాన్ని పడేయటం కాదు, శరీరంతో సహా తీసేసుకున్నాడు. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను. బాగా బలవంతం చేశారు. అట్లా కాదయ్యా, అయ్యా అయ్యా నీ గురువు అయ్యా, ఎంత చెడ్డ నీ గురువు అయ్యా, గొప్పోడయ్యా,
కాబట్టి అవకాశం అయ్యా వెతకటం ఏ తప్పేముందయ్యా, వెతికితే తప్పేముందయ్యా, ఏమో దొరకొచ్చేమో అంటే ఎలీషా చూశాడు కదా ఆయన వెళ్ళిపోవటం. ఆయన అంటాడు అవసరం లేదురా బాబు అంటాడు, వీళ్ళు అంటారు కాదు కాదు అట్లా కాదయ్యా అంటే సరే మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్, మీ ప్రేమ అని వదిలేస్తాడు. వాళ్ళు పోయి వెతికి 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 తిరిగి వస్తారు. అప్పుడు ఎలీషా చెప్తాడు నేను చెప్పలేదా. ఎలీషా ఏమంటాడు చూడండి, కనుక వారు 50 మందిని పంపిది, మీరు వెళ్లి 3 దినములు అతన్ని వెతికినను 3 రోజులు తిరిగారండి, ఆ బాడీ దొరికిద్దేమోని. అతడు వారికి కనబడకపోయెను. వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదని వారితో అనెను. అది గురువు సంగతి శిష్యుడికి తెలిసిద్ది, నీకేం తెలిసిద్ది, నీకేం తెలిసిద్ది. కళ్ళారా చూశాడు ఆయన పరమునకు ఆరోహణం అవ్వటం. ఏం అనుభవాలండి. ఇది ఒక్క ఏలియా విషయంలోనే కాదు, హనోకు విషయంలో కూడా ఇదే జరిగింది. హనోకుని కూడా శరీరంతోనే తీసుకుని పోయాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే శరీరం డైరెక్ట్గా వెళ్ళిపోయిందా లేకపోతే ఏదన్నా జరిగిందా అంటే, శరీరము మార్పు చెందుతుంది. అది ఎంత స్పీడ్గా అంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి ఒక్కసారి కిందికి చదివితే మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అద్దుగదుగా అక్కడ ఉంది చూడండి. క్షయత రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఒక మర్మం చెప్తున్నానయ్యా. మనమందరము నిద్రించము గాని. మనమందరము నిద్రించము గాని అంటే అర్థం ఏంటో తెలుసా? మనమందరము చనిపోము గాని నిమిషములో ఒక రెప్ప పాటున, నిమిషములో అని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు. ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఒక క్షణములో కూడా తక్కువ టైమే సరిపోతుంది రెప్పగొట్టడానికి. ఒక క్షణములో కనీసం 3 మారు రెప్పగొట్టచ్చు. ఒక క్షణములో కూడా, క్షణం అంటే ఒకటి క్షణం, 2 రెండో క్షణం, 3 మూడో క్షణం, 4 నాలుగో క్షణం, ఇంత టైం. 1 అంటే ఒక క్షణం. ఈ 1 అనే లోపు 3 సార్లు రెప్పగొట్టచ్చు. అంటే నిమిషములో ఒక రెప్ప పాటున అన్నాడు. నిమిషములో ఒక రెప్ప పాటున మనం ఏం చేస్తామట? కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. అది లెక్క. మనమందరము మార్పు పొందుదుము అన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అన్న డౌట్ మనకు లేకుండా 2 బైబిల్లో పెట్టాడు. హనోక్ ఎలా ఎత్తబడ్డాడో, ఏలియా ఎలా ఎత్తబడ్డాడో, ఎత్తబడ్డప్పుడు వాళ్ళ బాడీస్ ఎలా మార్పు చెందినాయో అలాగా మీ బాడీస్ మార్పు చెందుతాయి. అది కూడా ఏ టైంలో? నిమిషం కూడా పట్టదట, అండ్ సెకండ్ కూడా పట్టదు, రెప్పపాట్లో. రెప్పపాట్లో ఏం జరిగిద్దంట అంటే ఈ రక్తమాంసాల శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. ఆ మహిమ శరీరం అక్షయమైనది. ఈ శరీరం ఏమో క్షయమైపోయేది. క్షయము అంటే నశించిపోయేది, లయమైపోయేది. అక్షయమైనది అంటే నశించనిది, లయము కానిది. క్షయ వ్యాధి అంటారు అప్పట్లో. టీబీ నియముని క్షయవ్యాధి అంటారు. క్షయవ్యాధి అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఇక ఆ జబ్బు వచ్చిందంటే క్షయమైపోవటమే, అంటే ఇక బ్రతకడు అని. అందుకని దానికి క్షయదగ్గు, క్షయ అనే పేరు పెట్టారన్నమాట. కొంతమంది పిల్లలకి అక్షయ అనే పేరు పెడతారు. అంటే ఎప్పటికీ నశించనిది, లయము కానిది, క్షయము కానిది అని అర్థం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. క్షయత అక్షయతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. కాబట్టి ఇక్కడ పునరుద్ధానమేమో మృతులైన వారికి, మనమేమో ఒకవేళ యేసుక్రీస్తు 2వ రాకడ వరకు బై లక్ మనం కానీ సజీవులుగా ఉంటే ఇక సత్య అవసరం ఉండదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అట్లా ఎట్లా వెళ్తామండి అంటే హనోకి వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు, అలాగున మిమ్మల్ని కూడా పైకెత్తుతానని దేవుడు చూపిస్తున్నాడు. ఎలా వెళ్ళారు వాళ్ళు? అగ్ని రథములు గుర్రములు కనబడి ఏలియా ఎలీషాని వేరు చేశాయి. సర్రమని సుడిగాలి తిరిగింది ఏలియా చుట్టూ.
నాకు తెలిసి ఆ సుడిగాలి ఆయన చుట్టేసినప్పుడే బాడీ మారిపోయి ఉంటుంది. ఆ పైనున్న అలాగ సుడిగాలి అలా లేచాడు. గురువు ఎప్పుడైతే అలా గాల్లో లేచాడో ఎలీషా అడిగాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్న వాళ్ళ గతేందయ్యా అని ఏడ్చాడు. అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. అప్పుడు ఎలీషా ఆ గొంగళి దుప్పటి తీసుకొని భుజాన్ని వేసుకొని దాన్ని యోర్దాను కొట్టినప్పుడు దాంతో 2 పాయలయ్యి దారిచ్చింది. ఏలియా దేవుడు ఎక్కడా అని కొట్టాడు. దాని అర్థం ఏంటంటే, నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఇదిగో నా తర్వాత ఆ ప్రవక్త పరిచర్య చేసే భాగ్యం నీకు దక్కింది, ఇదిగో నువ్వు తీసుకోమని దేవుడు సెలవిచ్చాడు నాయన అని ఆ గొంగళి దుప్పటి ఆయన మీద దేవుడే అనుగ్రహించాడు ఎలీషాకి. తర్వాత ఏలియా చేసిన దానికి 2 పరిచర్య ఎలీషా చేశాడు. అయితే వీళ్ళని ఆరోహణం చేయించిన విధానం చూసినప్పుడు మార్పు చెందించి తీసుకున్నాడు. సో మనకు కూడా అలాంటిదే జరుగుతుంది. అందుకని క్రీస్తుకు ఏలియాల ఆరోహణము. ఎందుకంటే మొత్తం ప్రపంచ ప్రజలందరూ 2 భాగాలు. ఒకటి, ప్రభు రాకడ కంటే ముందే కన్ను మూసి సమాధి చేయబడిన వాళ్ళు. 2, ప్రభు రాకడలో ఎత్తబడేవాళ్ళు. ఒకవేళ సమాధి చేయబడ్డారనుకో, ప్రభునందు నిద్రించి, యేసుక్రీస్తు 2వ రాకడలో ఏం జరిగిద్దంటే, ఈ సమాధులన్నీ తెరవబడి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి ఆ దేహములన్నీ కూడా మళ్ళీ అక్షయ శరీరాలుగా లెగుస్తాయి. అది 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 క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం. అర్థమైందా? వాళ్ళకు ముందే చెప్పుకోండి, అరే బాబు నన్ను అందరిలాగా చేయొద్దు, నా లైఫ్ ప్రత్యేకం, నా కార్యక్రమం కూడా ప్రత్యేకంగానే ఉండాలరా అని చెప్పి మీ పిల్లలకు ముందే చెప్పుకోమని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మందికి చెప్పండి ఉన్నప్పుడే. అప్పుడు రేపు తీరా ఆ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు లేదు, రే నాకు చెప్పిందిరా అని వాళ్ళే కొట్టుకు సత్తారు. కొట్టుకు సచ్చి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మొత్తానికి పెడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భయం, మళ్ళా అన్యులకు భయం ఉంటుంది. చచ్చిపోయిన కోరిక తీర్చకపోతే మళ్ళీ దెయ్యమే నాకు పట్టిద్దేమో, అసలు ముందే నాకు చెప్పింది. ఏమని చెప్పింది? అరే నేను పోతే పెట్టిలో పెట్టాలి, నన్ను కానీ అందరిలాగా చేశారంటే రే మీకు పడతా జాగ్రత్త అని చెప్పింది. అది లేనిపోయింది. నాకు చెప్పింది. నీకు చెప్పిందా? నాకు కూడా చెప్పిందిరా. మీ మాట ఎవరి మాట ఉన్నా, మన ఆచారం ఆచారాన్ని పిండా కూడా లేదు. మాకు చెప్పింది లేనిపోయింది. మాకు పడితే వదిలే పెడదామని వాళ్ళే తన్నుకులాడి పెడతారు. అది ముందే చెప్పుకో. దేవునికి స్తోత్రం. అన్న ఒకవేళ పెట్టకుండా కట్టెల్లో కాల్చి పడేస్తే ఏం భయపడొద్దు. కాల్చినా సరే బూడిద ఉంటుందిగా, ఆ బూడిదను మళ్ళీ లేపుతాడు ఆయన. శేషము ఖాయం. దేవుడు సృష్టిలోనికి ఉనికిలోనికి తెచ్చిన దాన్ని లేకుండా చేయటం సాధ్యం కాదు సుమా. దాని ఆకారాలు మార్చగలమే కానీ దాన్ని లేకుండా చేయలేము. ఈ పేపరే ఉంది తమ్ముడు, దీన్ని లేకుండా చేయగలవా? నీకు చేతనైంది ఫైనల్గా ఏందో తెలుసా? కాల్చటం. కాలిస్తే మరి పేపర్ ఆకారం పోయి బూడిద ఆకారం ఉందిగా, దాని శేషం ఉందిగా, అది కూడా లేకుండా చేయొచ్చు. దాని చేతిలో తీసుకొని నలిపి అని ఊదేయచ్చు అంటావా? ఆ ఊదితే అణువు పరమాణువుల రూపంలో ఛిద్రమై అదంతా గాలిలో నిక్షిప్తమై ఉందిగా. ఒక ఆకారాన్ని నుంచి ఇంకొక ఆకారానికి నువ్వు మార్పు చెందించగలవే కానీ, ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారానికి నువ్వు రూపాంతరపరచగలవే కానీ, అని పూర్తిగా లేకుండా చేయటం మాత్రం నీ వల్ల కాదు. ఏ నరుడి వల్ల కాదు. ఏ వస్తువుని కూడా లేకుండా చేయలేరు. అలాగే దేవుడు సృష్టించి పెట్టనే దాన్ని వాళ్ళు తమంతటా తాము సృష్టించుకోలేరు. ఆల్రెడీ దేవుడు సృష్టించినటువంటి పదార్థాన్ని ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారానికి మార్చుకొని మనకు అనువుగా తెచ్చుకుంటున్నాం తప్ప గాల్లో మనం ఏం సృష్టించట్లా. సాధ్యమేనా అట్లా గాల్లో క్రియేట్ చేయటం? కుదరదట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సాధ్యపడదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది అంటే, దేవుడు సృష్టించనిది మానవుడు సృష్టించలేడు.
అలాగే దేవుడు సృష్టిలో ఉనికిలోకి తెచ్చిన దాన్ని లేకుండా పూర్తిగా నిర్మూలం చేయటం కూడా సాధ్యం కాదు. కాబట్టి మన బాడీని కూడా అంతే, తీసుకెళ్ళి కట్టెల్లో కాల్చినా, బొందల్లో పూడ్చినా, నీళ్ళల్లో పడవేసినా ఎక్కడికి పోదు. దీని శేషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది దేవుడి ఏర్పాటు. అది తప్పకుండా దాన్ని మళ్ళా నవీన శరీరముగా, మహిమ శరీరముగా మార్చి పడేస్తాడు ఆయన. మృతి నొంది మళ్ళా పునరుద్ధానం చెందేటువంటి వాళ్ళకి ముంగుర్తుగా క్రీస్తు లేపబడ్డాడు, మోషే లేపబడ్డాడు. దానికి 2 సాక్షులు, దీనికి 2 సాక్షులు. ఎత్తబడే వాళ్ళకేమో ఎవరు సాక్షులు? ముంగురుతులు సాక్షులు కాదు, ముంగురుతులు. ఎవరు? హనోకు, ఏలియా. శరీరాలు మార్పు చెంది వెళ్ళిపోతారు, మరణం చూసే అవసరం లేదు. ఒకవేళ మరణించిన వాళ్ళ సంగతి ఏంటి అంటే, మోషే బాడీ ఎలా అయితే లేచిందో, క్రీస్తు శరీరం ఎలా లేచిందో, అలాగే వీళ్ళ శరీరాలు కూడా, ఈ మరణించిన వారి శరీరాలు కూడా లెగుస్తాయి. అలా మృతి నొంది తిరిగి లేపబడిన అనుభవాన్నే పునరుద్ధానము అన్నారు. దాన్నే మృతుల పునరుద్ధానము అన్నారు. ఇక వినండి జాగ్రత్తగా. మనం పునాదులుగా తెలుసుకోవాల్సిన విషయాలలో 6వది అదే, మృతుల పునరుద్ధానము. మొట్టమొదటిది యేసుక్రీస్తును గూర్చిన సత్యము, 2వది మారు మనస్సును గూర్చిన సత్యము, 3వది విశ్వాసమును గూర్చిన సత్యము, 4వది బాప్తిస్మములను గూర్చిన సత్యము, 5వది హస్త నిక్షేపణను గూర్చిన సత్యము, 6వది మృతుల పునరుద్ధానమును గూర్చిన సత్యము, 7వది నిత్యమైన తీర్పు. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కనీసం తెలిసి ఉండాలి, కనీసపు అవగాహన ఉండాలి ఈ అంశాల మీద. నిన్ను అడిగితే ఎవరైనా చెప్పగలిగి ఉండాలి. నువ్వు మృతుల పునరుద్ధానం అంటే ఏంటమ్మా అంటే, అది మామూలుగా మృతుల పునరుద్ధానం అంటే అండి, మరి ఏదో చెబుతారండి చర్చిలో, ఏదో చెబుతారు. శాలేమన్న కూడా చాలాసార్లు చెప్పాడు, గుర్తులేదు. పునరుద్ధానం అంటే మరి శుక్రవారం వస్తారా, ఉంటాడన్న మాట్లాడిస్తాను అనకూడదు. మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? మీరు పునరుద్ధానం అంటారు కదా, అంటే ఏంది? ఆకుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులకు పనికొచ్చే ఒక ఆకు ఉంది, దాని పేరు పునర్నవ. పునర్నవ ఆకు మన దగ్గర సమృద్ధిగా ఉంటుంది, మన సమాజాల్లో సమృద్ధిగా ఉంటుంది పునర్నవ ఆకు. ఒరిజినల్గా ఆకును తెచ్చుకొని కాస్త ఆయుర్వేద పద్ధతిలో దాన్ని శుద్ధి చేసుకొని పునర్నవ ఆకుని కానీ క్రమక్రమంగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు పోతాయి. నెట్లో మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. దాని పేరు పునర్నవ. అది వినియోగిస్తే చాలా వరకు కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ పోతాయి, క్లియర్ అవుతాయి. దాని పేరు పునర్నవ. ఈ పునర్నవ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? దానికి పునర్నవ, నవ అంటే క్రొత్తది, పునర్ అంటే మరలా, పునర్నవ అంటే మరలా క్రొత్తదగుట. ఈ ఆకు ఎలా ఉంటుంది అంటే పైన పచ్చగా ఉంటుంది, దాన్ని అలా తిప్పితే తెల్లగా ఉంటుంది అడుగు. ఒక పక్కేమో వైట్ ఉంటుంది కింది భాగం, పై భాగం ఏమో పచ్చగా ఉంటుంది. మన సమాజాల్లో చాలా దొరుకుతుంది అది. దాన్ని తెచ్చుకొని పప్పులో కూడా పెట్టుకొని తింటారు, తెలుసా మీకు? మరి వెనకటోళ్ళు అంత బాగా బతికారు, 90 ఏళ్ళు 100 ఏళ్ళు లెక్క లేకుండా బతికారంటే కారణం ఏంటో తెలుసా? బోల్డ్ అన్ని ఉన్నాయి. వరుసగా చెప్పమంటారా? అప్పుడు వాళ్ళకి వాష్రూమ్స్ లేవు. పొద్దున్నే చెంబు తీసుకొని బయలుదేరాడంటే కిలోమీటర్ నడుస్తాడు. ఈ కిలోమీటర్ నడకలో న్యాయం జరిగిద్ది. ఇప్పుడేముంది, గదిలోనే వాష్రూమ్. ఓకేనా? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్నే లేచినప్పుడు ముందు వాళ్ళ మంచాల దగ్గర ఇత్తడి చెంబుల్లో నీళ్లు పెట్టుకుంటారు. నైటు తెల్లవారేసరికి
తడవ కాసిన తాగుతారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ తెల్లవారుజామున వాళ్ళు బహిర్భూమికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ చెంబు మొత్తం నింపేసుకుంటారు. కడుపు నిండా నీళ్ళు ఎప్పుడైతే తెల్లవారుజామున పొట్టలోకి వెళ్తాయో కదలికలు స్టార్ట్ అవుతాయి. కదలికలు స్టార్ట్ అయితే అండ్ నడుస్తాడు కాబట్టి నడక, లోపల పడ్డ నీళ్ళ బరువు వెరసి దేవునికి స్తోత్రం. ఇప్పుడేమో నీళ్లు తాగే అలవాట్లు లేదు. సరే నైట్ తాగొద్దు, మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటే తెల్లవారుజామునైనా సరే రాగి చెంబుల్లో పెట్టుకుంటారు. దానిలో మంచి ప్రయోజనం ఉంది. రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవటం. తెల్లవారు లేసి ఆ రాగి చెంబులో నీళ్లు తాగుతారు, ఇత్తడి చెంబులో నీళ్లు తాగుతారు. అట్లా వాళ్ళు చేస్తారు కొన్ని. పల్లెటూరు ఆచారం అంటారు. పల్లెటూరు ఆచారాన్ని తలకాయ కాదు, ఇప్పుడు అందరూ అట్టే వస్తున్నారు. తిన్న తిండి ఏంటి వాళ్ళు? సామలు, ఊదలు, అరికెలు, కొర్రలు అంటూ కొర్రలు. ఏమండి వాళ్ళు తిన్నాయి. రైస్ తిన్నా కూడా ముడిగా తిన్నారు. ఇప్పుడు బాగా తెల్లగా రుద్ది 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 తిని పిల్లలకి షుగరే, పెద్దోళ్ళకి షుగరే. నేను చెప్తున్నా, నీకు షుగర్ ఉందా? టైప్ 1 అయినా టైప్ 2 అయినా షుగర్ ఉందా? నేను చెప్తున్నా, ముందు అర్జెంటుగా ఫుడ్ను మార్చేను. జొన్న, సజ్జ, రాగి, కొర్ర వీటిలోకి వెళ్ళు. ఒకవేళ నువ్వు అది అట్లాగా వండుకొని తినటం నీ వల్ల కాకపోతే ఇడ్లీ లాగేసుకో, పిండి పట్టించి అట్టు లాగేసుకో. ఆడవాళ్ళకి నేనేం చెప్పేది అండి, నేనేం ఆడపిల్లనా? మీకే తెలివి రావాలి. నేను చెప్పింది చేయి, నువ్వు చూసుకో. నీ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి, విటమిన్స్ అందుతాయి. ఇంకా చెప్పాలంటే మన డిఎన్ఏలో కూడా, మన పితరుల అలవాట్లు కూడా మన డిఎన్ఏలో డిజైన్ చేయబడి ఉంటాయి. వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళ బాడీస్ నుంచి మన బాడీస్ వచ్చాయి. వాళ్ళదే కదా మన డిఎన్ఏ. ఓకే, అందులో ఏం డిజైన్ చేయబడి ఉంటుంది? జొన్న, సజ్జ, రాగి, కొర్ర ఇవి వాళ్ళు తినున్నారు కనుక ఆ పదార్థం మనం తీసుకున్నప్పుడు మన బాడీ సపోర్ట్ చేసిద్ది. నాకు పడదు అంటారు. ఎందుకు పడదు? అది నీ ఫీలింగు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. దేవునికి స్తోత్రం. అసలు నీ డిఎన్ఏ డిజైనింగ్లో ఆ ఫుడ్ ఉంది. పడదేంది? పడిద్ది, పడాలా, లేకపోతే సేవ చేయటానికి ఉండవు. ఇక నేను చెప్పినట్టు చేయండి. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఫస్ట్ ఆహారపు అలవాటు మార్చండి. వాళ్ళు ఆహారం అలా తీసుకున్నారు. వాళ్ళు పొలంలో దొరికేటువంటి ఆకుల్లో శ్రేష్టమైన ఆకులు వెతుక్కొని తెచ్చి పప్పులో పెట్టుకొని తిన్నారు. మునగాకు పప్పు అని, ఇప్పుడు నేను చెప్పిన పునర్నవ ఆకు కూడా పప్పులో పెట్టుకునేవాళ్ళు. అలాగే మెంతికూర పప్పు అని, తోటకూర పప్పు అని, గోంగూర పప్పు అని. గోంగూరలో ఐరన్ ఉంటుంది. మెంతికూర, మెంతులు ఎంత చేదు ఉంటాయి, మెంతికూర కూడా చేదు ఉంటుంది, కానీ పప్పులో పెట్టి పిచ్చ టేస్ట్ ఉంటుంది. అవునా? ఏం చేద్దాం, మా వాళ్ళకి చెప్పి నాకు కూడా అలవాటైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు మాకు వాక్యం చెప్పడానికి వచ్చావు, లేదు మెంతికూర పప్పుల గురించి చెప్పడానికి వచ్చావు అనుకోవద్దు. ఎంత సందర్భం వచ్చింది, మరి హెల్త్ రిపోర్ట్ కూడా ఇస్తున్నాను నేను, మీకు ఉపయోగపడేది తీసుకోండి. మీరు 10 కాలాల పాటు కాదు, 50 కాలాల పాటు బతికి దేవుని సేవ చేయాలని నా ఆశ. లోకస్తులేం 10 కాలాల పాటు చల్లగా ఉండంటే 10 సంవత్సరాలేగా. నేను కోరుతున్నాను, మీరు 50 కాలాలు 100 కాలాలు చల్లగా ఉండాలి, బాగుండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బతకాలి. జస్ట్ నువ్వు ఫుడ్ మార్చు, కొంచెం నీ ఆహారపు అలవాట్లు, శరీర విధానం కొంచెం చిన్న చిన్న మార్పులు చేయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎక్కువగా ఊళ్ళో పట్టణాల్లో బ్రతకరు, ఎక్కువగా పొలాల మీద ఉండేవాళ్ళు. చక్కని ఆక్సిజన్, మంచి గాలి. పొద్దున్న లేచి బ్రష్ తీసుకొని పేస్ట్ వేసి రుద్దింది అట్ట చేయరు వాళ్ళు. వేప పుల్ల కానీ కానుగ పుల్ల కానీ ఆ పుల్లలు తీసుకొని మెత్తగా బ్రష్ లాగా నమిలి దాంతో పళ్ళు దోముకునేవాళ్ళు. వేప యాంటీబయాటిక్, చిగుళ్ళ జబ్బులు, కడుపు జబ్బులకు హీల్ చేసే పవర్ ఉంది, దానికి స్వస్థత ఇచ్చే పవర్.
గానుగ కూడా అంతే. గానుగ పుల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనకారి. గానుగ పుల్ల తెలుసా మీకు? గానిగ చెట్టు తెలుసా? దాన్ని కానుగా అంటారు. మన వాళ్ళు గానిగ చెట్టు అంటారు. అందుకని గానిగ అంటే అర్థమైద్దని చెబుతున్నాను నేను. ఆ పుల్లతో మొహం కడిగేవాళ్ళు. అప్పుడు నాలుగు సమస్యలు, నోటి సమస్యలు, చిగుళ్ళ సమస్యలు, దంత సమస్యలు పోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంత రిస్కులు ఎవరు చేస్తారు? ఈ పొద్దున్నే యాపలు ఆడని ఎవరు వెళ్ళాడతారండి? యాప చెట్లే లేవు, కాజేశారు మొత్తాన్ని. పొద్దున్నే కాస్త ఏకాంతంగా అట్లా వెళ్ళటం. వాళ్ళు చేశారు ఆ పనులన్నీ ముసలాళ్ళు. అందుకే 90, 100 అంటే లెక్క లేకుండా బతికారు. మళ్ళీ 90 ఏళ్ళోడు కూడా పని చేశాడు. ఇక్కడ 30 రాగానే కూర్చుంటే లేవలేక లేతే కూర్చోలే సత్తున్నారు. 70 ఏళ్ళ ముసలమ్మ కూడా బట్టలు తీసుకొని పెద్ద పెద్ద దుప్పట్లు మడతేసి బండకేసి బాగుతుంటే పెళ్ళా సౌండ్ వస్తుంది బజార్ మొత్తం. ఇప్పుడేమో కానీ 20 లేవు. మరి బట్టలు పిండలేకపోతున్నాయి, చేతులే చచ్చిపడిపోతున్నాయి. అందుకే మిషన్ కావాలి నాకు. ఏడాడు దరిద్రం తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేయటం, స్విచ్ నొక్కటం, అదే గిరా 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 తిప్పిద్ది. సగం పోయిద్ది, సగం పోదు. అట్నే ఇస్త్రీ కొట్టి ఇస్తారు, వేసుకొని ఆయన. ఏందమ్మా అయితే ఇక్కడే ఉందంటే, పోలేదా, మిషన్ మంచిది కాదు, ఈసారి ఇంకోటి మార్చి తెచ్చుకుందా. ముసలమ్మలు అట్ట కాదుగా, దుప్పట్లను కూడా ఆంతరం మెలేసి కొడితే బండకేసి బండ బగిలిద్దేమో అనిపిస్తుంది, అంతలా దెబ్బలు కొట్టేవాళ్ళు. 70 ఏళ్ళ ముసలమ్మ చేయని. ఇక నేను లాక్కొని పోలేను. మళ్ళీ ఆ ఉండేది జానబెత్తడే. ఆ జానబెత్తడి మనిషి 6 అడుగులను పట్టుకొని నీకోసమే వచ్చా, ఏంది పోతా ఆగాను. ఇక చెయ్యి బీక్కోలేను నేను, రాదిగా. చెంచా కండలేదు ఈ ముసలమ్మ దగ్గర, పట్టితే నేను వదిలించుకోలేకపోయాను. అమ్మ ఏంది మనిషి, నీ పొజిషన్ చూస్తే నువ్వే నాకు ప్రార్థన చేయాలి, నేను అట్టున్నాను. ఇంక నీకు ప్రార్థన తిక్కలు తనపో బ్రహ్మాండంగా ఉన్నావు మంచి. వాళ్ళ ఆహార వ్యవహారాలు అద్భుతంగా ఉన్నాయి. తొందరపడి మెడిసిన్ వాడరు వాళ్ళు. ఎంతో ఇబ్బంది అనిపిస్తే దాని జోలికి పోతారు, కానీ సాధ్యమంత వరకు పదార్థాల్లోనే. చిన్నులపై గర్భాలు ఒలుచుకొని ఆవంతో నోటు వేసుకొని నవిలేవాళ్ళు. చిన్నులపై వాసన తగిలితేనే కిలోమీటర్ పరిగెత్తుతాం మనం. చిన్నప్పుడు ఆముదం చిన్నులపై కాసి పోసేవాళ్ళు. పిల్లలకి మందం చేయకుండా వాంపాలు దినుసులు పోసేవాళ్ళు. చింతపండు, సున్నాముఖి ఆకు 2 కలిపి నూరి అప్పుడప్పుడు ఐస్ పుల్ల లాగి ఇచ్చేవాళ్ళు, తినండి రా అని. తిన్న కాడి నుంచి ఇక పోవటమే. ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీకు? గుర్తురాట్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక అంతే, 2 నెలలకు 3 నెలలకు ఆ పని చేసేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ అయిపోయిందిగా చెక్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా పిల్లల్ని పెంచారు వాళ్ళు, అంత బాగా చేశారు వాళ్ళు. అంత నేను చెప్తున్నాను, నీకు నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేవన్నీ కూడా వంట దినుసుల్లో చేర్చారు. రక్తములో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే శక్తి చిన్న ఉల్లిలో ఉంది. ఎల్లిగడ్డలు, చిన్న ఉల్లి, అది కూడా గార్లిక్. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టుగా మీరు యూజ్ చేసి చూడు, హార్ట్ స్ట్రోకులు బ్రేక్ అవుతాయి. హార్ట్ అటాక్స్ మీద ఇది అటాక్ చేసిద్ది. గుండె క్షేమం చిన్న ఉల్లిని పద్ధతిగా యూజ్ చేస్తే. ఇవన్నీ చెబితే మళ్ళీ వైద్య శాస్త్రం అంతా మీకు వివరించాల్సి వచ్చింది, కానీ ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా ధనియాలు, జీలకర్ర చక్కగా ఉపయోగపడతాయి. అన్నీ అందులోనే ఉన్నాయి. అల్లం ఒకదానికి ఉపయోగపడిద్ది, చింతపండు ఒకదానికి ఉపయోగపడిద్ది. మనకు అవసరమైన పదార్థాలన్నీ వంటగదిలో చేర్చారు వాళ్ళు. అదే నీకు చాలా వరకు వాటి వల్లనే నీకు హీల్ అయిపోతుంది. కానీ అసలు అవి పట్టించుకోరుగా. ఏ చిన్న బలహీనత, కళ్ళు తిరిగి లో బీపీ వచ్చి కళ్ళు తిరిగినా సరే ఆసుపత్రికి పోతారు. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, లో బీపీ సమస్య అన్న, కళ్ళు తిరుగుతూ నేను ఆసుపత్రికి తీసుకెళ్ళాను, ఆ పిల్ల కొంచెం అబ్నార్మల్గా అనిపించింది, తీసుకెళ్తే 2 లక్షలు బిల్లు వేశారంట. 2 లక్షలు, అన్ని రిపోర్ట్స్ రాసి 2 లక్షలు తీసి ఇంటికి పంపించారంట. ఇట్లా చేశారన్నాడు. నేను ఆ బుడ్డదాని దగ్గర వీళ్ళకి చెప్పాను, ఎప్పుడు వస్తుందో నీకు అంటే టెన్షన్ వచ్చినప్పుడు వస్తుందని. టెన్షన్ వచ్చినప్పుడు నాకు కూడా వచ్చింది విచ్చిదాన, అది లో బీపీ. లో బీపీ వచ్చినప్పుడు చిన్న చిన్న చిట్కాలు
ఈ చిటికిన వేళ్ళు ఉన్నాయా? అపస్మారక స్థితిలోకి వెళుతున్న వాళ్ళకి ఈ చిటికిన వేళ్ళు ఉన్నాయి చూడండి. ఈ చిటికిన వేళ్ళ దగ్గర ఈ బొటన వేలు గోటితో అట్లా కాసేపు ప్రెస్ చేస్తే వెంటనే బ్రెయిన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ 2 చిటికిన వేళ్ళు ఈ చిటికిన వేళ్ళు పొట్ట ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయాలి. కాసేపు 2 చిటికినలు పట్టుకొని అట్లా కాసేపు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేస్తాయి. లేదు, అరకాళ్ళు అరచేతులు రుద్దండి, క్షణాల్లో లైన్లోకి వచ్చేస్తారు. లో బీపీ సమస్య ఉన్నోళ్ళు, లో బీపీ అసలు సమస్య కాదు, నిర్లక్ష్యం చేస్తే ఊపిరి పోయే అవకాశం కూడా ఉంటుంది దానికి. ఎందుకంటే పల్స్ పడిపోతుంది, ఆక్సిజన్ అందదు, చెమటలు పట్టేస్తుంది, నీరసం అయిపోతుంది, అంటే కానీ శ్వాస అందదు. ఏమండి, సింపుల్. వెంటనే లైన్లోకి వచ్చేస్తారు. కొద్దిగా మజ్జిగలో అంత ఉప్పేసి ఇవ్వండి, మీరు తాగితే చాలా లైన్లోకి వచ్చేస్తారు. అట్లాగా చిన్న చిన్న పరిష్కారాలు, పెద్ద సమస్యలు కూడా చిన్న పరిష్కారాలు. చిన్నపిల్ల చేష్టాలు అంటారు, అవి వచ్చిన వాళ్ళు కూడా ఈ చిటికిన వేలు ప్రెస్ చేయడం వల్ల వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారని వైద్యులు చెప్పగా నేను విన్నాను, అనుభవజ్ఞులు. దాదాపు 60 ఏళ్ళు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విన్నాను. నేను అడుగుతానండి, అడగాలండి, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎట్లా దీనికి విరుగుడేంది? వైద్యులు ఎవరన్నా నాకు పరిచయస్తులు ఉంటే నాకున్న డౌట్లన్నీ వాళ్ళని అడుగుతా, రిక్వెస్ట్ చేసి అడుగుతా, నాకు కొన్ని తెలుసుకోవాలని ఉందండి, నాకు చెప్పండి అని. అవి మనసులో హృదయంలో పెట్టుకుంటాను నేను. అట్లాగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చిన్న ఉల్లి వాడండి. షుగరు బీపీలు 2 కంట్రోల్ కావటానికి జొన్న, సజ్జ, రాగి, కొర్ర, అంటు కొర్ర వాటిలోకి వెళ్ళండి. అవి డైరెక్ట్గా తినడానికి మీ వల్ల కాదు నాకు తెలుసు, ఎందుకంటే బాగా పాలిష్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అందుకని వాటిని ఇడ్లీలాగా చేసుకొని చక్కగా సాంబార్ మీరు చేసుకున్న పర్లే, హోటల్ నుంచి తెచ్చుకొని వేసుకో శుభ్రంగా. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నా, దేవునికి స్తోత్రం. మిల్లెట్స్ ఇడ్లీ సాంబార్ వేసుకో శుభ్రంగా, సాంబార్ ఇడ్లీ. మళ్ళీ మీరు మామూలు ఇడ్లీ తెచ్చుకొని తింటారు, అది కూడా బియ్యం రవ్వేగా, అది కూడా కార్బోహైడ్రేటేగా. ఎందుకు ఆ సమస్యలు? ఇవన్నీ మనకు సమస్య రాకముందే జాగ్రత్తగా ఉందాం. మన ప్రయత్నం మనం, ఆ తర్వాత వచ్చినా మనం చేయగలిగింది ఏం లేదు, దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. కానీ మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇదంతా కూడా పునర్నవ అనే ఆకు దగ్గర వచ్చింది, దేవునికి స్తోత్రం. సాధ్యమైనంత వరకు నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. కొద్దిగా పొద్దున్నే కాస్త నడవటం అనేది నేర్చుకోండి. ఏదన్నా చిన్న పని పెద్ద పని వంగుతా లెగుస్తా మీరే చేయటం నేర్చుకోండి. మరీ సోమవారులుగా తయారైతే వెయిట్ పెరుగుతారు. ఊరక నిద్రపోతే ఒళ్ళు వచ్చిద్ది, ఒళ్ళు వచ్చిన కాడ నుంచి ఊరక నిద్ర వచ్చిద్ది. విచిత్రం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను నేను? ఎక్కువ నిద్రపోయేవాడికి తొందరగా ఒళ్ళు వచ్చిద్ది, ఒళ్ళు వచ్చిన కాడ నుంచి ఎక్కువ నిద్ర వస్తుంది, ఇంకా డబల్ అయిపోతూ ఉంటాడు. వద్దు, నేను ముందే చెప్తున్నాను, చిన్న పని పెద్ద పని కాస్త వంగుతా లెగుస్తా కాస్త ఒంటికి శ్రమ పెట్టండి. కాస్త ఏకాంతంగా పురుషులు, ముఖ్యంగా పురుషులు కాస్త నడవండి. ఆడవాళ్ళు అంటే ఎటుగుడి నడుస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో పని వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లో పని చేసే పని అయితే ఒక స్త్రీ ఒక రోజుకి ఇంట్లో తిరిగే తిరుగుడే 5 నుంచి 15 కిలోమీటర్లు తిరిగిద్ది. తెలుసా మీకు ఆ సంగతి? తిరగకుండా ఉండే సోమవారాలు మనమే. వాళ్ళ కిచెన్లోకి, ఇంట్లోకి, బయటికి, అక్కడ ఊడ్చేదానికి ఇదంతా తిరుగుతా, వాళ్ళకి మనకు కావాల్సిందని సర్వ్ చేస్తా, మస్తు వ్యాయామం వాళ్ళకి. అందుకే వాళ్ళు గట్టిగా ఉంటారు. ఏదో నువ్వు భర్తవు కాబట్టి కొడితే పడుతున్నారు, కానీ రిటర్న్ అయ్యి వాళ్ళు ఒకటి ఇచ్చారంటే నువ్వు అరగంట దాకా లేవు. ఏదో మర్యాద కాదని వాళ్ళు ఏదో దేవుడి కృపను బట్టి మన జోలికి రావట్లేదు, కానీ సరిగ్గా ఇక లాభం లేదు, వీడికి ఇవ్వాల్సిందని చెప్పని పిడికిలి బిగబట్టారా, ముక్కు మీద షాట్ పడిందంటే అరగంట దాకా బ్లడ్ ఆగదు. ఫిజికల్గా అంత స్ట్రెంత్. చిన్న కడుపు నొప్పి వస్తే 3 రోజులు గ్లూకోజులు ఎక్కించాలి నీకు. బిడ్డ నొప్పులు అంటే మామూలు విషయం కాదు. మరి ఆ నొప్పులు నీకు వస్తే పోవటమే. ఆల్రెడీ గట్టిగా ఉంటారు, అందుకే చెబుతున్నాను. మీరు ఇంకా భర్తను కోల్పోయిన స్త్రీ ఎక్కువ కాలం బతికిద్ది. భార్య పోయిందంటే భర్త ఎక్కువ కాలం బతకడు. ఎందుకు? ఆధారపడి అలవాటు అయిపోయి ఆ బాగానే ఉతికే వాళ్ళు ఉండరు, తోమేవాళ్ళు ఉండరు, పెట్టేవాళ్ళు ఉండరు. ఉన్నప్పుడు తాగించుకోవటం హెచ్చులుగా పోయిందనుకో,
2-3 ఏళ్ళకే టికెట్ వచ్చేస్తుంది. అదే మనం పోయి 15 ఏళ్ళు 20 ఏళ్ళు లెక్క లేకుండా బతులేదు. వాళ్ళు ఉతుకోవటం, ఇక్కడ తోముకోవటం, వాళ్ళే చేసుకోవటం, మొత్తం అంతా అయిటవే. ఇంకా కావాలంటే ఇక మనం పోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫ్రీ దొరికిద్ది. దరిద్రం వదిలిపోయింది, ప్రశాంతంగా ఉంది అనుకుని హాయిగా రోజు ఆ బండ చాకిరి తప్పింది నాకు అనుకుని ఇంకా ఎంజాయ్ బతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం నీరసం అయ్యారు? మరి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలండి. నేనేదో టైంపాస్ కోసం చెప్పట్లేదు. పునర్నవ వాకు దగ్గర వచ్చింది. పునర్నవ వాకు ఎందుకు వచ్చిందంటే పునరుద్ధానం గురించి వచ్చింది. అప్పుడు వాళ్ళు అవన్నీ చేశారు, అందుకే 90 అంటే లెక్క లేకుండా బ్రతికారు. ఇప్పుడు 20 అయిపోగానే అంతా మారిపోతుంది. అప్పుడు 60 అయినా సరే ఇనుప ముక్కల్లాగా ఉన్నారు. ఇప్పుడు 20కే సరికి అయిపోయి కూర్చుంటే లేవలేక లేతే కూర్చోలేక ఒక అమ్మాయి అయితే 18 ఏళ్ళకి ఊగులాడుతుంది. 4 పెట్ట మెతుకులు చాలు, ఎక్కువ తినను ఎండి చేపల్లాగా. మార్చుకోవాలి, తిండి తినాలి, గట్టిగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమన్నా అవసరమైతే అడగండి, సలహాలు చెప్తాను. నాకు తెలిసింది చెప్తా, దాచిపెట్టుకోను నేను. దేవునికి మహిమ. మళ్ళీ దేవుని సలహాలు వదిలిపెట్టి వైద్య సలహాలు అడిగారు అచ్చంగా. పునర్నవ అంటే మరలా క్రొత్తదగుట. పునరుత్థానము అంటే తిరిగి నిర్మించబడుట, తిరిగి ఉద్ధరించబడుట, తిరిగి లేచుట. పునరుత్థానము. ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసములో ఒక ప్రధానమైన అంశం. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం ఎందుకు పొందుతున్నావు అని అడిగితే, పునరుత్థానమందు నేను లేవటానికి. యేసు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచి నా శరీర రక్తములో తిను త్రాగువాన్ని అంత్య దినమున నేను లేపుదును అన్నాడు. కాబట్టి మరణము తథ్యము గనుక ఆ మరణం అనేది జరగక మునిపే నేను నా పాపములన్నీ కడిగేసుకొని మారు మనసు పొంది రక్షణానుభవం పొంది ఆయన రక్తంలో కడగబడి నూతన పరచబడి వైద్య చిట్కాలు చెప్పగానే మా అమ్మ వచ్చి కూర్చుంటుంది. నాకేమన్నా పనికొత్తాయేమో అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో మంచి చెప్తున్నాడు, చిన్నులపాయలు అంటున్నాడు, ధనియాలు అంటున్నాడు, నాకేమో పనికి వస్తాయని. ఆ మామూలు మెయింటైన్ చేయదు హెల్త్ని. దేవుని కృప. పునరుత్థానము అనేది మనకు కీలకమైన అంశం. మీరు ఎంతమందికి దీని గురించి తెలుసు? మీరు ఎంతమంది అసలు ఆ విషయంలో కలగంటున్నారు, ఆ విషయంలో ఎదురు చూస్తున్నారు? అదేదో ఊరక ఆలోచనో కలో కాదు, వాస్తవం. ఎందుకంటే మోషేని లేపాడు, యేసు కూడా లేచాడు. చనిపోయాడు అని సిలువ మీద నుంచి దించారు, సమాధి చేశారు. మళ్ళీ ఎవరన్నా మనుషులు ఎత్తుకొని పోకుండా బండ వేశారు సమాధికి అడ్డంగా. ఒక పెద్ద రాతి బండను, తొలిపించిన బండను అడ్డం పెట్టి దాన్ని ఎవడు ముట్టకుండా గొలుసులు వేసి సీల్ వేశారు. రోమా గవర్నమెంట్ సీల్ వేసిందంటే దాన్ని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళు లేపేస్తారు. ఆదివారం తెల్లవారుజామున దూతొచ్చేశాడు, సమాధికి అడ్డుగా ఉన్న రాయి తొలగించాడు. విచిత్రం చెప్పనా? రాయి తొలగించకపోయినా యేసు బయటికి రాగలడు. ఎందుకంటే మహిమ శరీరానికి ఆ శక్తి ఉంది. మహిమ శరీరానికి ఆ శక్తి ఉంది. కానీ మరి రాయి ఎందుకు తొలగించాడు? అది యేసయ్య బయటికి రావడానికి కాదు, ఆయన లేచి ఉన్నాడన్న సంగతి లోకానికి తెలియటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి తెలియటానికి? ప్రజలకి, శిష్యులకు తెలియటానికి, సాక్షులకు తెలియటానికి రాయిని పక్కకు దొల్లించాడు దూత. అంతేగాని రాయి అడ్డం కాదు ఆయనకి. లోపల లేచాడు ఆయన. 3వ నాడు తిరిగి లేచాడండి. మళ్ళీ అదే శరీరం, గాయాలు ఉన్నాయి, ప్రక్క బల్లెపు పోటు ఉంది, ఉన్నాయి, మెయిన్ గాయాలన్నీ ఉన్నాయి. శరీరం లేచింది. ఇదేంది? ఆ శరీరం ఎలా మారింది? అదే శరీరం, మళ్ళీ అదే వ్యక్తి. ఆశ్చర్యం. తోమా అంటాడు ఆయన లేచాడంటే, తోమా నమ్మడు. తోమా లేనప్పుడు, శిష్యులు మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు గదిలో ఉండి వాళ్ళు తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రత్యక్షం అవుతాడు. పిల్లలారా మీకు శుభమగుగాక అని.
వాళ్ళు భూతమని బెదిరిపోయి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళని గద్దించి, మీరు ఎందుకు భయపడుతున్నారు, నన్ను నమ్ముటలేదా, రండి నన్ను పట్టి చూడండి, నన్ను భూతమని ఎందుకు తలంచుచున్నారు, భూతమునకు నాకున్నట్టు మాంసమును ఎముకలు ఉండవు, పట్టి చూడండి అంటే వచ్చి పట్టుకుంటే బాడీ టచ్ అవుతుంది. మీకు ఇంకా సందేహం తీరలేదా, నేనే, తినటానికి ఏమన్నా ఇవ్వండి అన్నాడు. కాల్చిన చేప ఒకటి ఉంది అక్కడ, ఆ చేపను ఆయనకి ఇస్తే దాన్ని వాళ్ళ ముందు తిన్నాడు. ఆత్మ తినదుగా, ఆత్మ పట్టుకుంటే చిక్కదుగా, స్పర్శకు అందదుగా. యేసయ్య అందాడు. వాళ్ళు విభ్రాంతి నుండి ఆయన మాటలు విని ఆయన అంతర్ధానం అయిన తర్వాత అదే ధ్యాసలో ఉంటే ఈలోపు తోమా వచ్చాడు. తోమా, ప్రభు వచ్చాడు, తోమా ప్రభు మా మధ్యలోకి వచ్చాడు, మాకు కనపడ్డాడు, మేము ఆయన పట్టి చూసాం, మేము కాల్చిన చేప మొక్క ఇచ్చాం, తిన్నాడు అని ఇవన్నీ చెప్తా ఉంటే, ఊరుకోండే, మీరేదో భ్రమపడుతున్నారు, ఆయన రావటం ఏంటి, మీకు పరిశోధన చేయటం తెలియదు బ్రదర్. కాల్చిన చేప మొక్కలో ఎండి చేపలు ఇయటం కాదు, అది కాదు పరిశోధన అంటే. లోతుగా పరిశోధన చేయాలి. అదే టైంలో నేను కానీ ఉన్నట్టయితే ఆయనో కాదు ఎలా నిర్ధారించేవాడిని తెలుసా? కల్వరి శిలువలో ఆయనను వేలాడదీసినప్పుడు ఆయన చేతులలో శీలలు కొట్టారు. ఆ శీలలు కొట్టిన బెజ్జాలు ఆ చేతుల్లో ఉండాలి. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు కూర్చారు, మనకు తెలుసు కదా. ఆ బల్లెపు పోటులో మనం చేయించి టెస్ట్ చేయాలి, ఆ బాడీయా కాదా, ఆ పర్సనా కాదా అని. అట్లా నేనుంటే ఖచ్చితంగా అలా టెస్ట్ చేసి ఫైనల్ చేసేవాడు. ఈసారి తోమా ఉన్నప్పుడు వచ్చాడు. తోమా ఉన్నప్పుడు వచ్చి మిగిలిన వాళ్ళు ఎవరిని పిలవట్లా, తోమా రా అన్నాడు. రవ్వా దమ్మా, తోమా దా, ఇదిగో నా చేతులు చూడు, నా చేతులు శీలలు కొట్టిన నా చేతుల రంధ్రములలో నీ వేళ్ళుంచు. ఇదిగో తోమా నా ప్రక్కలో బల్లెపు పోటు, ఇక్కడ నీ చెయ్యి ఉంచు అని ఆయన చెయ్యి తీసుకొని బల్లెపోటు చూపించాడు. అప్పుడు గడగడలాడిపోయి, నా దేవా నా ప్రభువా అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నమ్ముచున్నావా తోమా? ప్రభా, నా దేవా నా ప్రభువా. తోమా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు తోమా అంటాడు. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు తోమా. యేసు ప్రభు పునరుత్థాన శరీరంతో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపు గలదానిగా చేయును. ఆయన ఎలాగైతే మహిమ దేహాన్ని ధరించుకున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణానుభవంలోనికి వచ్చి ప్రభువుని చివరి వరకు విశ్వాసమందు స్థిరంగా ఉండి వెంబడించిన వారందరికీ ఆయన మహిమ శరీరములు ఇస్తాడో, రాకడ వరకు ఉంటేనేమో రెప్పపాట్లు మన దేహాలకు మార్పు జరిగిస్తాడు. ఒకవేళ ఈ లోపు మనం కన్ను మూస్తే మనకు మహిమ శరీరములు ఇచ్చి లేపుతాడు. అది ముందు జరిగేది యేసుక్రీస్తు రెండవ రాకడలో. దీనిని పునరుత్థానం అంటారు. ఇప్పుడు మీకు మొత్తం నలుగురిని చూపించి 2 రకాలుగా మన బాడీని గురించి మాట్లాడాను. నలుగురు ఎవరో మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకున్నారు, పర్లా డెవలప్ అయ్యారు. 2 విషయాలు ఏం చెప్పాను? ఒకటేమో శరీరం ఎత్తబడుట, దానికి ముంగుర్తులు ఎవరు? రైట్. ఒకటి. రెండవది మృతులై తిరిగి లేవటం. అది మన విశ్వాసం, అది వాస్తవం. దీనికి సాక్ష్యం క్రీస్తు పునరుత్థానం. లేచాడు, లేచినాడురా, సమాధిని గెలిచినాడురా, లేచినాడురా సమాధిని. ఇదొకటే కాదు, జయ హే జయ హే జయ హే అనే పాటలో మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను.
జయములు నావే, మరణములో సహజయము నావే, మరణములో సహజయములు నావి. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. భూమి మీద మనం జీవించే జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలండి ప్రియులారా. ఏ దృష్టిలో పెట్టుకొని? ఇప్పుడు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. ఒకటి, యేసయ్య రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, లేదా మనం మృతులమైతే మొదటి పునరుద్ధానములు ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఇక ఎత్తబడే సంగతి పక్కన పెడతాను, పునరుద్ధానం గురించి మాట్లాడతాను. క్రైస్తవ విశ్వాసాల్లో చాలా ప్రాముఖ్యమైనది పునరుద్ధానం. ఒకవేళ పునరుద్ధానం అనే అంశమే లేకపోతే, యేసు సిలువలో ప్రాణం, మళ్ళీ మనం దేవుని తీర్పును ఎదుర్కొనుట, శిక్ష, రక్షణ అనే విషయాలే లేకపోతే యేసు సిలువ అవసరం లేదు. తీర్పు ఉంది, పునరుద్ధానం ఉంది, శిక్ష, రక్షణ రెండు ఉన్నాయి, నరకము పరలోకము రెండు ఉన్నాయి. గనుకనే ఆ నరకము నుంచి, ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, మనకు రక్షణనిచ్చి నిత్య జీవం మనల్ని చేర్చడానికి, నిత్య జీవం మనకు అనుగ్రహించడానికి యేసు సిలువను ఎక్కాల్సి వచ్చింది. సిలువను ఎక్కాడంటేనే అర్థం అది, ఇవన్నీ ఉన్నాయని అర్థం. లేకపోతే పిచ్చిబట్టి ఎక్కుతాడా సిలువ? లేదా టైంపాస్ కోసం ఎక్కుతాడా? సిలువను ఎక్కాడంటేనే అర్థం ఏంటి? డేంజర్ ఉంది అని. అందుకే పునరుద్ధానములో మనమందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆశతో, స్వతంత్రించుకొనవలెనన్న ఆశతో ప్రభు మన పక్షంగా ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు ఇక కేవలం పునరుద్ధానాన్ని గురించి నేను 2 మాటలు మీకు వివరిస్తాను. బాగా వినండి, ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? తిరిగి బ్రతికింపబడుట, మరలా లేచుట. ఓకేనా? మీరు కూడా నమ్ముతున్నారుగా? ఎంతమంది మారు మనసు రక్షణ పొందారో వారందరూ కూడా దీన్ని నమ్మే పొందారు. ఏమిటి నీ ఆశ అంటే, నేను తిరిగి లేపబడాలి, ప్రభుతో కూడా యుగ యుగాలు ఉండాలి. ఆమెన్. రైట్. అయితే పునరుద్ధానములు 2 విధములు, 2 సమయముల్లో జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ మొత్తం కలిపి కూడా 2 పునరుద్ధానాల గురించే మాట్లాడింది. అంతకుముందు భక్తులు పునరుద్ధానం చెందారు, వాటి గురించి మాట్లాడలేదు. పునరుద్ధానాలు మొత్తం సార్వత్రికంగా జరిగే పునరుద్ధానాలు 2. ఇది రాసుకోండి. ఒకటి, మొదటి పునరుద్ధానము అన్నాడు. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరు లెగుస్తారంటే, ఆదాము మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు, మళ్ళీ చెప్తున్నాను, ఆదాము మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు ఎందరూ దేవుని మాటకు విధేయత చూపి విశ్వాసమును బట్టి జీవించారో వారందరూ తిరిగి బ్రతికింపబడతారు, తిరిగి లెగుస్తారు. ఇది మొదటి పునరుద్ధానం. మరి అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తారు అంటే, గ్రంథంలో చెప్పాడు, తమ తమ ప్రయాసలు మాని వారు విశ్రమించుచున్నారు అని. మరి శరీరాలు మట్టిలో పెట్టబడ్డాయి. మరి ఆత్మలు ఎక్కడున్నాయి అంటే, ఆత్మలు పరదైసు అనే ఒక ప్రాంతం ఉంది, అందులో ఉన్నాయి. పరదైసు అనే ఒక ప్రాంతం ఉందండి. అది చాలా పెద్దది, కోట్లాది మంది వ్యక్తులు ఉన్న ప్రదేశం అది. పరదైసు అనే దానికి అర్థము దేవుని వనము లేక దేవుని తోట అని అర్థం. పరదైసు అంటే అదే బాయ్, పరలోకము వేరు, పరదైసు వేరు. పరలోకం అంటే దేవుని సింహాసనం ఉండి 24 పెద్దలుండి, దేవుని 7 ఆత్మలుండి, కెరూబులు, శరాపులు, మహాదూతలు, కోట్లాది దూతలు ఉన్నటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అది కూడా పరలోకమే. కానీ పరదైసు వేరు. పరదైసు ఏంటంటే ప్రభువునందుండి మృతులైన మృతుల యొక్క ఆత్మల విశ్రమ స్థానం. ఇప్పుడు మనల్ని పిలిచాడు అనుకో దేవుడు, మనం చేరేది పరదైసుకి. పరదైసులో మనకంటే ముందెళ్ళినటువంటి పరిశుద్ధుల ఆత్మలన్నీ ఉంటే అక్కడ మనం జాయిన్ అవుతాం. పోయి ఇక్కడ కన్ను మూస్తే అక్కడే కన్ను తెరిచి, మళ్ళీ అది ఆత్మల లోకం. ఇట్లానే ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఈ శరీరాలకు కనపడుతున్నారు, శరీరాలు టచ్ అవుతున్నాయి.
అట్లాగే మనం ఆత్మలుగా మార్పు చెందినప్పుడు ఆత్మల ప్రపంచంలోకి వెళ్తాం, ఆత్మకు ఆత్మ టచ్ అవ్వటం, ఆత్మతో ఆత్మ మాట్లాడటం, అదంతా మామూలుగా జరిగింది. నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా? మళ్ళీ మనం చేసిన క్రియలు గుర్తులు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. మనం ఏమేం చేశామో, మనం ఏమేమి ఆశలు కలిగి ఉన్నామో, ఏమేమి జరిగించామో, ఇంకా ఏం జరిగించాలనుకున్నామో, టోటల్ అంతా కూడా మనకి జ్ఞాపకంలో ఉంటుంది. చనిపోగానే ఇంకా వాళ్ళకి ఏం తెలియదు అనుకోవద్దు. ఎవరు మనతో జీవించారో, తల్లిదండ్రులుగా ఎవరున్నారో, అన్నదమ్ములుగా ఎవరున్నారో, అక్క చెంటంటుగా ఎవరు ఉన్నారో, భర్తగా ఎవరున్నారో, భార్యగా ఎవరున్నారో, ఎవరెవరు ఏమేమి క్యారెక్టర్ పోషించారో మొత్తం తెలుసు. అందుకేగా ధనవంతుడు అగ్నిలో యాతన పడుతూ భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు అన్నాడు. వాడికి వాళ్ళ కూర్చున్నట్టు గ్రహింపు లేకపోతే ఎట్లా అంటాడు? చచ్చిన వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. కాదు, వాళ్ళ ఆత్మలకు అన్నీ తెలుసు. 2 ప్రదేశాలకు వెళతాయి చనిపోయిన మానవుల ఆత్మలు. ఒకటి పరదైసుకి లేదా పాతాళపు అగ్నికి. నరకం వేరు, పాతాళంలో ఉండే అగ్ని వేరు. నరక శిక్షకు నిర్ధారణ అయిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని పాతాళపు అగ్నిలోకి పంపిస్తాడు. ఫైనల్ జడ్జిమెంట్ అయినాక నరకంలోకి పంపిస్తాడు. పరలోకానికి డిసైడ్ అయిన వాళ్ళని ముందు పరదైసుకు పంపిస్తాడు, పరిశుద్ధుల విశ్రమ స్థానానికి, తర్వాత పరలోకానికి. జడ్జిమెంట్ అయినాక పరలోకానికి. దేవునికి స్తోత్రం. ఇదంతా అభూత కల్పన, కపోల కల్పితం అనుకోవద్దు. అక్షరాల జరగబోతుంది. ఇది ఏం డౌట్ లేదు, అక్షరాల జరగబోతుంది. ఎవ్వరూ దీన్ని త్రోసిపుచ్చవద్దు, తక్కువ అంచనా వేయొద్దు. దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి, దాని కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండం. రాజులు, అధికారులు, చక్రవర్తులు, భూపతులు, అధిపతులు అడ్రస్ లేకుండా పోయారు. నాయకులు, రాజులు, రంగప్పల అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా పోతారు, మనం కూడా పోతాం. ఎవరు ఉండం. అదైతే తిరుగులేదుగా. ఆ మరణం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మృతుల ఆత్మలు విశ్రమ స్థానానికి వెళ్తాయి. పరిశుద్ధుల ఆత్మలు, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న దుర్మార్గుల ఆత్మలు, కనికరము, జాలి, ప్రేమ, దయ లేకుండా దేవుని కృపను కూడా నిరర్థకం చేసిన దుర్మార్గుల ఆత్మలు పాతాళ అగ్నికి పోతాయి. మరి పరిశుద్ధుల ఆత్మలు విశ్రమస్థానం పరదేశంలో ఉంటాయి అన్నారు కదా, మరి ఎప్పుడు బయటకు వస్తాయి? ఆ బయటకు వచ్చే ఘట్టమే మొదటి పునరుద్ధానం. పాతాళాగ్నిలో దుర్మార్గుల ఆత్మలోనే అన్నాను కదా, వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారంటే, వాళ్ళు బయటకు వచ్చేదే 2వ పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. దీనికి మీకు లేఖనాధారం చూపిస్తాను. ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి పదండి. అక్కడ చూడండి 5వ వచనం ఒకసారి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగొరవారు ధన్యులను పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ మొదటి పునరుద్ధానములో, మొదటి పునరుద్ధానం అన్న కాడ రౌండ్ కొట్టాలి. మొదటి పునరుద్ధానము అనే మాట వచ్చిందంటే 2వ పునరుద్ధానం కూడా ఉందని అర్థం. ఉన్నది ఒకటే పునరుద్ధానం అయితే మొదటి పునరుద్ధానం అని రాదు. అర్థమైందా? మొదటి పునరుద్ధానం అన్నాడంటేనే 2వ పునరుద్ధానం ఉందని అర్థం. మొదటి పునరుద్ధానంలో ఎవరు పాలుగలవారు? పరిశుద్ధులు. మొదటి పునరుద్ధానంలో లేచే వాళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులట. ప్రభువు లేచినట్టే వీళ్ళు కూడా లెగుస్తారు మహిమ శరీరాలతో. ఆ లేచినప్పుడు ఏమైంది? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా ఒక్కసారి చూడాలి ఆ వచనం అందరూ కూడా. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. మనమందరమును క్రీస్తు న్యాయపీఠము. ఇక్కడ ఎవరన్నాడు? మనుషులందరూ అనలా, మనమందరము అన్నాడు. మనము అంటే ఎవరు? సంఘము. ఎవరో కొరింథీలోనున్న సంఘానికి రాస్తున్నాడు ఆ లేఖ, అన్యులకు కాదు. క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని మొదలు పెడతాడు.
పత్రిక ప్రారంభంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఎవరండి? దేవుని సంఘమునకును. కొరింథీలో ఉన్న దేవుని సంఘము. ఇప్పుడు చెప్పండి, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షమవుతామంటే అన్యులా లేకపోతే క్రైస్తవులా? క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరు? చెప్పుకో. నేనే. చెప్పండి, నీకు వెళ్ళి చూపి చెప్పుకోండి. ఎవరు అన్నాడు చెప్పకండి. మీరే, నేనే, నేను, మనం. పునరుద్ధానము జరిగిన తర్వాత, మొదటి పునరుద్ధానము జరిగిన తర్వాత, అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగింది. అది జరిగిన తర్వాత మనందరికీ మహిమ శరీరములు ఇచ్చి మనల్ని లేపిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి పెళ్లి విందులో కూర్చోబెట్టడం. ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదన్నాడు, గుర్తుందా? వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానన్న మాట గుర్తుందా? ప్రభు అన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుండి చదువు నాయనా. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం కూడా అన్యులకా క్రైస్తవులకా? భవిష్యత్ సమాచారం అన్యుడికి కాదు, మనకిచ్చాడు. అందులో ఏమన్నాడు? ప్రతి వానికిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఇప్పుడు వరుసగా కోట్ చేసుకుందాం ఒకదాన్ని ఒకటి. ఫస్ట్ పునరుద్ధానం జరుగుద్ది, అందరినీ లేపుతాడు. ఈ పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? క్రీస్తు 2వ రాకడలో మృతులు అక్షయులుగా లేపబడతారు. ఓకేనా? భూమి మీద ఉన్నోళ్ళు రెప్పపాటులో మార్పు చెందుతారు. మృతులు ముందు లెగుస్తారు, తర్వాత మిగిలిన వాళ్ళు రెప్పపాటులో మార్పు చెంది వాళ్ళు మొత్తం కలిసి ప్రభు ముందు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాం. ప్రభు ఉంటాడు, మనం ఉంటాం. అర్థమైందా? ఆయన డైరెక్ట్గా భూమి మీదకి రావచ్చు, కానీ రాడు. మధ్యాకాశానికి వస్తాడు, మనం అక్కడికి ఎత్తబడతాం. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడు, మనం వధువు. గమనించండి మీరు, వివాహ కార్యక్రమాల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇంటికి పోడు, పెళ్లి కుమార్తె డైరెక్ట్గా పెళ్లి కొడుకు ఇంటికి పోదు. మధ్యలో విడిది గృహం అని ఒకటి ఉంటుంది. విడిది. ఇస్సాకు భార్య అయిన రెబెకాని ఇస్సాకుకి ఎలియాజరు అప్పజెప్పినప్పుడు ఇంటికాడ అప్పజెప్పాడా, పొలంలో అప్పజెప్పాడా? ఎక్కడి నుంచి? ఆమె ఉన్న ప్రదేశం నుంచి అక్కడ దాకా తెచ్చాడు. ఆమెమో తన ఇంటిని విడిచి ఇక్కడికి వచ్చింది. ఇస్సాకేమో తన గుడారాన్ని విడిచి పొలములో ధ్యానింపవచ్చాడు. ఇద్దరు కలిసి ఎక్కడ కలుసుకున్నారు? పొలములో కలుసుకున్నారు. ఆ వచ్చుచున్నవాడెవరు అని అడిగింది. నా యజమానుడు ఇస్సాకు. అంతవరకు చాలామంది పురుషులు ఎదురయ్యారు, ఎవరిని కూర్చి అడగల రెబ్కా. ఆ వచ్చుచున్నాడు ఎవరు అని. ఇస్సాకును చూడగానే ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎలియాజరు ముందే చెప్పాడు, ఇస్సాకు ఇలా ఉంటాడు, ఆయన వ్యవహారం ఇది, ప్రవర్తన ఇది, క్రమం ఇది అని అన్నీ ఆయన గురించి చెప్పి విని 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 ఉంది. ఈరోజు మనం కానీ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని గురించి విని 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 ఉన్నట్టు ఇస్సాకును గురించి రెబెకా విని 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 ఉంది. అందుకే ఇస్సాకు కనబడగానే ఆ పొలములో నడుచుచు వచ్చుచున్న అతడెవరు అంటే, అతడే నా యజమానుడు ఇస్సాకు అంటే, ఈమె ఒంటి దిగి ముసుగేసుకొని నిలబడింది. అప్పుడు ఈయన వచ్చి విషయాలు తెలుసుకొని ఆమెను తన తల్లి అయిన శారా గుడారంలోనికి తీసుకొని పోతాడు. ఇస్సాకు రెబెకాను ప్రేమించాను. ఇదే టైపులో మన ఇక్కడ సంప్రదాయాల్లో కూడా పెళ్ళిళ్ళు అంతే జరుగుతాయి. డైరెక్ట్గా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోడు, అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోదు. అక్కడ పెళ్లి మంటపం దగ్గర కార్యక్రమాలు జరుగుతుంటే అమ్మాయిని తీసుకొచ్చి విడిది ఇంట్లో దించుతారు. అబ్బాయి ఊరేగింపుకు వచ్చి అమ్మాయిని తీసుకొని పోతాడు, లేదా అబ్బాయి తరపు వారైనా వచ్చి ఊరేగింపుగా తీసుకొని పోతారు. కానీ అక్కడ ఇశ్రాయేల్ కట్టడైందని డైరెక్ట్గా అబ్బాయి వచ్చి తీసుకొని పోతాడు. సరే, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా రాకపోయినా మన అబ్బాయి అయితే ఆయన మన కోసం వచ్చి తీసుకొని పోతాడు. ఎవరు మన అబ్బాయి? ఎవరు మన అబ్బాయి?
భూమి మీద నుండేమో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. పరలోకము నుండి ప్రభువు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో దిగివచ్చును. ఆయనేమో పరలోకము నుండి దిగి వస్తాడు, మనమేమో భూమి మీద నుండి ఎత్తబడతాం. ఆయన దిగుతాడు, మనం పైకి ఎక్కుతాం. ఇద్దరం ఎక్కడ జంక్షన్ అవుతాం? మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనందరం ఆదాము నుండి ఎంతమంది ప్రభువునందుండి మృతులయ్యారు వాళ్ళందరూ లెగుస్తారు. ఓ అబ్బా, ఎవడో లెక్కింపజాలో ఒక పెద్ద సమూహం, కోట్ల మంది మొత్తం ఎదుర్కొంటాం. బాగుంది. ఇంక వెంటనే పెళ్ళి కాదు, తీర్పు. యేసుక్రీస్తు రెండవ రాకడలో పరిశుద్ధులంతా ఎత్తబడ్డ తర్వాత 2 కొరింథీ పత్రిక 5:10 నెరవేరుతుంది. అందులో ఏం చెప్పాడు? తాను జరిగించిన క్రియల చొప్పున, దేహముతో జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి యొక్క ఫలము పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ప్రత్యక్షం కావలేను అంటే అర్థం ఏందో తెలుసా? ఆయన ఎదుర్కొంటాం కదా, అందరినీ కలుసుకుంటాడు కదా, ఒక్కసారిగా అక్కడి నుంచి మనం ప్లేస్ మారిపోతాం. జస్ట్ అట్లా స్క్రీన్ మారినట్టు మారిపోద్ది. మారిపోగానే న్యాయపీఠం మీద ఆయన కూర్చొని ఉంటాడు. అప్పుడు పరిశుద్ధులందరూ లైన్లో ఉంటారు. అప్పుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున తీర్పు జరిగింది. ఆ తీర్పు ఎందుకు? ఆయన దేవుడిచ్చే జీతం ఏంది? మామూలుగా మనకి నెలసరి జీతం ఇస్తారు, అది డబ్బు రూపంలో ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో ధాన్య రూపంలో ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకో రూపంలో ఉంటుంది. మరి ప్రభువు ఇచ్చే జీతం ఏ రూపంలో ఉంటుంది అంటే మహిమ రూపంలో ఉంటుంది. గుర్తు రాసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రభువు ఇచ్చే జీతం ఎలా ఉంటుందంటే మహిమ రూపంలో ఉంటుంది, మహిమ యొక్క అంతస్తు రూపంలో ఉంటుంది. నువ్వు మారు మనసు పొందావు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందావు, పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధుడైన ప్రభువుని చచ్చిందాకా వెంబడించావు. ఈ వెంబడించే దానిలో నువ్వు ఆయన నిమిత్తం ఎంత కష్టపడ్డావు, ఎంత త్యాగం చేశావు, ఎన్నిటిని కోల్పోయావు, ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన తలాంత్ ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన ధనం ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన జ్ఞానము బలం ఎంత వెచ్చించావు, నువ్వు దేవుని కొరకు ఎంత ఫలించావు. ఇదంతా కూడా ప్రతి మనిషి ఎవరెవరి త్యాగాలు ఏంటి, ఎవరెవరి కష్టం ఏంటి, ఎవరెవరి బుద్ధిహీనత ఏంటి, ఎవరెవరి బలహీనత ఏంటి, ఎవరెవరి బలం ఏంటి మొత్తం తీసుకుంటాడు లిస్టులోకి. నిన్ను చాలా ఉన్నత స్థాయిలో ఉంచుదాం అనుకున్నాను కుమారుడా, కానీ కొన్ని విషయాల్లో నువ్వు లోపంగా కనపడ్డావు, కాబట్టి నిన్ను ఇక ఆ మహిమలోకి అయితే ఉంచలేను, కాబట్టి నీకు ఇది 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 అని తక్కువ స్థాయి మహిమను చూపిస్తాడు. నీకు చాలా తక్కువ అవకాశాలు నేను ఇచ్చాను, కానీ ఎక్కువ కష్టపడ్డావు నా కుమారుడా. నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు ధనవంతుడివి, దరిద్రుడను అనుకుంటున్నావు కానీ ధనవంతుడివి. చాలా కష్టపడ్డావు, చాలా త్యాగం చేసావు నా కోసం. ఇదిగో నీకు ఈ ఉన్నత మహిమ ఇస్తున్నాను రా. ఇక నుంచి నువ్వు ఆ మహిమలో స్థిరపడు. ఇక అది స్థిరం. ఒకసారి జడ్జిమెంట్ జరిగిందంటే అది నిత్యమైన తీర్పు అని మర్చిపోవద్దు. ఈ పునరుద్ధానంలోనే నిత్యమైన తీర్పును కూర్చున్న వర్ణన 2 మీకు అందిస్తున్నాను. నిత్యమైన తీర్పు అంటే ఏంటో తెలుసా? నిత్యము తీర్పు తీరుస్తాడని కాదు. ఒకసారి జడ్జిమెంట్లో నీకు ఒక మహిమ నిర్ధారణ జరిగింది అంటే ఇక నీవు నిత్యత్వం అంతా అదే అంతస్తులో ఉండాలి, ఇక మారదు అది. ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే అది పర్మనెంట్. ఇక ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? నిత్యమైన తీర్పు అంటే అది అర్థం. ఒకసారి నీకు ఇది అంతస్తని నిర్ధారణ అయిందంటే ఇంకంతే. ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను. ఒకటికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చినోడు గుంట తీసి బూడిచి పెట్టాడు, 2 ఇచ్చినోడు 2కు 2 4 చేశాడు, 5 ఇచ్చినోడు 5కు 5 10 చేశాడు. 10 చేసినోడు ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి, 5కు 5 10 ఇచ్చావు, 10 పట్టణముల మీద ఏలికవై ఉండన్నాడు.
2కు 2 ఇచ్చినోడిని ఏమన్నాడు? బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నీవు 5 పట్టణముల మీద అధికారి అయి ఉండన్నాడు. కొంచెం ఇచ్చి ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి పట్టణాలే అప్పచెప్పేశాడు. ఇప్పుడు రేపు మన కోసం సిద్ధపరచినటువంటి కోటాను కోట్ల మహిమ ప్రపంచాలు ఉన్నాయి. మీకు అర్థం కావటల్లా, మనకు అర్థం కాదు. ఏందోలే అనుకుంటాం మనం. మన దరిద్రం అంతా పనికి మళ్ళీ దరిద్రం తేడం తెలుసా? మన కళ్ళ ముందు కనపడేదే నిజం. ఇదే భ్రమ. ఈ అల్పకాల పాపభోగాలు, ఐహిక విచారాలు, ఒక పూట కూటి కొరకు పరుగులు ఎత్తేటువంటి ఆ దరిద్రం అంతా కూడా ఈ కళ్ళ వల్ల తెచ్చిందన్నమాట. ఈ కళ్ళు, ఈ శరీరం. ఇది ఎలా ఉంటుందో తెలుసా? అదృశ్యమైన ప్రపంచం ఉన్నదని నమ్మదో, అది పర్మనెంట్ అని నమ్మదో. ఏ కాడికి ఇక్కడే ఇదే ఈ పిచ్చే. కానీ వాస్తవం అది. కాబట్టి ఇది గ్రహించి ఈ ఐహిక విచారాల నుంచి, అల్పకాల పాపభోగాల నుంచి వదిలించుకొని విడిచిపెట్టి, క్రీస్తు ఆయన ఇచ్చేది స్థిరం కాబట్టి ఆయన కోసం నా బ్రతుకు అంకితం అని దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకునే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నత మహిమలో ఉంటారు. ఇక ఎన్నిటి మీద ఏలికగా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో తెలియదు. రేపు అక్కడికి పోయిన తర్వాత నెత్తికొట్టుడు, అబ్బా ఎంత తప్పు చేశాను, ఎంత నిర్లక్ష్యం చేశాను, అమ్మ ఇంత దక్కిద్ది అనుకుంటే నేను అసలు అశ్రద్ధ చేసేవాడిని కాదు, చేసేదాన్ని కాదు, అయ్యయ్యో అని బాధపడతారు. బాధపడినా ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఇక నిట్టూర్పు విడవటం, ఇంక నిర్లక్ష్యానికి సిగ్గుపట్టమే. అందుకే నేను మొత్తుకొని చెప్పేది, ప్రభు కోసం బతకండి, ప్రభు చిత్తం కోసం బతకండి. టైం పాడు చేసుకున్నారు, జీవితకాలం అయిపోతుంది. కనీసం ఉన్న శేషమైన క్రీస్తు కోసం ఖర్చు పెట్టండి, క్రీస్తు చిత్తం చేయండి, దైవ సేవలో పాలివారు కండి, దైవ సేవలో సహకారులు కండి. మీకున్న వాటిని అవసరమైతే దేవుని కొరకు, ఆత్మ రక్షణ కొరకు, మందిర నిర్మాణం కొరకు, నీకు స్థలం ఉన్నా ఏదున్నా, నీకు మనీ ఉన్నా ఏదున్నా సరే దేవుని పని కొరకు వెచ్చించండి. రేపు నీకు దేవుని దగ్గర బహుమానం ఉంటుందంటే నమ్మట్లా. నమ్మకం నన్ను ఏం చేయమంటా? నమ్మి చేసిన వాళ్ళు ధన్యులు, నమ్మనోళ్ళు వాళ్ళకి అమ్మ నేను చేయగలిగింది. అమ్మో నా రూపాయి, నా పాపాయి, రూపాయి అంటే పెట్టుకో. రేపు వచ్చింది నీ పాపాయి నీ దగ్గరికి. ఎందుకు పనికి వచ్చింది అక్కడ నీ రూపాయి? పెట్టమన్న దగ్గర పెట్టకుండా నువ్వు ఏడగ తీసుకొచ్చి నా డబ్బులు నువ్వే తీసుకో. నేనేం చేసుకోండి? పిచ్చిమోహం దానా, పిచ్చిమోహం నాకెందుకు? అక్కడ పెట్టమన్నాను, పరిచయం అక్కడ చేయమన్నాను, ప్రార్థన అక్కడ చేయమన్నాను, సువార్త అక్కడ ప్రకటించమని చెప్పిన దగ్గర పని చేయలేదు. కానీ మొహం ఎక్కడికి వచ్చి నేను పోటు పొడుస్తా అంటాడు. అరే అవకాశం ఇచ్చాను, ఆయుష్కాలం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, చేయటానికి పని కూడా చూపించాను. ఏం చేశావు? అరే టీవీలు పెట్టుకొని, సెల్ ఫోన్లు పెట్టుకొని టైంపాస్ చేసుకుంటా, వాళ్ళతో వీళ్ళతో పిచ్చపాటి సోది మీటింగులు పెట్టుకొని, షికార్లు కొట్టుకుంటా, జలసాలు తిరుగుకుంటా, తెలిసి కూడా నువ్వు దేవుని పనిలో సహకరించలా, తెలిసి కూడా నువ్వు కోఆపరేట్ చేయలా, తెలిసి కూడా నా పనిలో నువ్వు పెట్టుబడి పెట్టలా. నీ డబ్బుని లోకంలో పెట్టుబడి పెడితే పైసలు వస్తాయి అనుకున్నావు, కానీ నా పనిలో పెట్టుబడి పెట్టినట్టయితే నీకు అక్షయమైన ధనం వచ్చి ఉండేది. బ్యాంకులో వేస్తే నీకు 80 పైసల వడ్డీ, కానీ నా నిమిత్తం నువ్వు కానీ వెచ్చించినట్లయితే నువ్వు లెక్కించలేనంత ఇచ్చేవాడిని నేను. కానీ అంత సాహసం ఎవరు చేస్తారు? అంటే మీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్సులు తెచ్చి నాకు ఏమని అంటలేదు, వందనాలు, అలాగా నేను చెప్పట్లేదు. మీ ధనము నాశించి నేను చెప్పట్లేదు. కానీ న్యాయపీఠపు తీర్పులో ఏం జరిగిద్ది, అట్లా ఎవరెవరు వాళ్ళ టైంని ఎలా వెచ్చించారు, దేవుని చిత్తం ఎలా చేశారు. నువ్వు నీ కోసం, నీ ఇంటి కోసం మాత్రమే బతికితే నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఒకవేళ ఇచ్చినా అది ఎంతో అల్పమైనదై ఉంటుంది. కానీ దేవుని నిమిత్తం నీ బ్రతుకు అంకితం అయితే, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం అంకితం అయితే, దైవ సేవకు నీ జీవితం బలిపీఠం మీద ఆహుతి గావించబడితే దానికి ఉంటుంది అమూల్యమైన బహుమానం. దానికి దేవుడిచ్చే మహిమ వేరు. ఇదిగో నా కుమారుడు వాని జీవితకాలం అంతా నా కోసం పరితపించాడు. ఇదిగో కూర్చున్నా, లేచినా, తిన్నా, ఏం చేసినా సరే నా ధ్యాస, నా ధ్యానం, నా చిత్తం నెరవేర్పు, ఆత్మల రక్షణ, సువార్త ప్రకటన, పరిచర్య, రెస్ట్ లేకుండా కష్టపడ్డాడు. వానికి ఇచ్చిన టైంను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. రా నా కుమారుడు, ఇదిగో మహిమ అంటాడు.
దీవారాత్రాలు దేవుని కోసం కష్టపడ్డవాడను, ఆదివారం కూడా సరిగా చర్చికి రాని పనికిమాలినోడు ఇద్దరు ఒకటే. ఏమయ్యా మరి నేను పాట ఆహా నా ధన్యత అని నీ కూర్చున్నోడు కూడా ఆదివారం సరిగా చర్చికి రానోడు ఓహో నా భాగ్యం. ఏం భాగ్యం? ఆదివారం కూడా సరిగా చర్చికి రాడు, వచ్చినా మైండ్ పెట్టడం, వచ్చినా బజార్లో అమ్మడి తిరుగుతాడు. ఇట్లాంటి వాడను క్రీస్తు కోసం దీవారాత్రాలు కష్టపడి అంకితం అయిపోయి బ్రతుకుని పణంగా పెట్టినోడు ఈక్వలా? శరీర కోరికలు తీర్చుకుంటూ శరీరానుసారంగా బ్రతికిన వాడను, శరీర ఇచ్చలను చంపుకొని దేవునికి జీవితాన్ని అంకితం చేసుకొని దేవుడు చాలు, ఆయన చిత్తము చాలు, నా శరీర వ్యామోహాలు తీర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వాటిని అధిగమించి క్రీస్తు కోసం నిలబడి పవిత్రతను కాపాడుకున్నవాడు ఇద్దరు ఈక్వలా? ఈక్వల్ కాదు కదా. శరీర కోరికలు చంపుకోలేకుండా శరీర కోరికలు తీర్చుకోవటంలోనే బ్రతుకును వెచ్చించినోడను, అన్నిటినీ చంపుకొని క్రీస్తు కోసం అంకితమైన ఇద్దరు ఈక్వల్ కాదు కదా. ఏమంటావు బెదరు? మరి న్యాయపీఠం తీర్పు అవసరమా లేదా? లేకుండా మరి ఇక పశువుల దొడ్లో కానీ అందరం దోలినట్టు తోలుతాడు ఆయన. పోండి మొత్తానికి ఒకటే కొలత పోండి అంటాడా? అదేమి న్యాయం? క్రీస్తు కోసం హతసాక్షి అయినోడు గాను ఆదివారం సరిగా చర్చికి కూడా రానోడిని మొత్తాన్ని కలిపి ఒకే అంతస్తులో ఉంచుతాడా? తప్పు. పొరపాటును కూడా చేయడు యేసయ్య. చేయడు. అన్యాయము చేయువాడు అన్యాయము చేయని, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరచిపోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. ఏమన్నాడు? వాని వాని క్రియలకు ఏమన్నాడు? వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. అదే మొదటి పునరుద్ధానం తర్వాత జరిగేది. ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? మొత్తాన్ని తీసుకెళ్ళి నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పాయా జాన్, ఇదిగో నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ లైఫ్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఇన్ని విషయాలు నేను నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఇంతవరకు సద్వినియోగం చేసుకున్నావు, అయితే కొన్ని లోపాలు ఉన్నాయి నీలో, నీకు తెలుసు కదా, చెప్పమంటావా, చూపిమంటావా అంటాడు. వద్దులే ప్రభా, నాకు తెలుసు కదా, తెలుసు కదా, అది కాబట్టి వాటిని బట్టి మరి కొంత పర్వాలేదు కనుక నువ్వు ఇంతవరకు నువ్వు ఇందులో ఉండంటాడు. ప్రభా మరి ఇక ప్రమోషన్ ఏమన్నా మళ్ళీ నేను ఏమన్నా ఇక్కడ కష్టపడ్డదానికి ఏమైనా ఉంటుందా, ఇంకొంచెం మళ్ళీ పైమెట్టు అట్లా ఏమైనా ఉంటుందంటే అది భూలోకంలో ఉన్నాయన్నా ఇక్కడ లేదు, ఇక ఇది నిత్యమైన తీర్పు. మరి నేను ముందు నుంచి గ్రంథంలో చెప్పి ఉంచాను, నేను నా దాసుని ద్వారా చెప్పాను కూడా, నేను ఇది సీరియస్ మ్యాటర్, మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాను, దాన్ని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసావు, ఇంతవరకే నీకు ఓకే, ఇంకేందంటానికి లేదు. జడ్జి ఆయన. అమ్మా నీ పేరు చెప్పురా. తల్లి 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 స్టార్టింగ్లో ఉన్న తల్లి నిర్మల, నీకున్న శక్తి కొంచెమైనా నా కోసం కష్టపడ్డావు, నీ హృదయాన్ని ఎన్నో గాయాలు కలిగించే విధంగా నేను నీ విషయంలో నేను పరీక్షించినా పాస్ అయ్యావు, సనగలేదు గొనగలేదు, నా కోసం నువ్వు నీ శక్తికి మించి చేసావు నా కుమారి, రా నేను ఇక్కడ ఉంచుతానంటాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని ఎదుర్కొంటాడు ఆయన. ఈ గుంపులో నన్ను ఆడ పట్టించుకుంటాడులే అంటే శాలేమన్నా కాదు, గుంపులో ఎవరెక్కడ ఉన్నారో పట్టించుకోకుండా వదిలేయటానికి అందరినీ నిర్మించిన వాడు ఆయన. ముక్కు నోరు కళ్ళు పళ్ళు ఒళ్ళు మొత్తం ఇచ్చినోడు ఆయన. నువ్వు ఎంత గుంపులో ఉన్నా సరే నిన్ను చేసినోడికి నువ్వు తెలియదు ఏంది, ఈ శాల్తీలన్నీ కనపడుతున్నాయి, ఆ శాల్తీ ఇంకో శాల్తీని చేశాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శాల్తీ తెలుసు ఆయనకి, ఎందుకంటే అన్ని శాల్తీలు ఆయనే నిర్మాణం చేసింది. అందరూ తెలుసు, ఎంత గుంపులో ఉన్నా సరే పేరు పెట్టి పిలుస్తాడు నేను.
పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. నేను స్పష్టంగా నీతోనే మాట్లాడతాడు. ఇప్పటికే నీకుంది అనుభవం. ఎంతమందికి ఉంది? ఎంత గుంపులో ఉన్నా సరే నీతో దేవుడు మాట్లాడే అనుభవం ఎంతమందికి ఉంది మీలో? మరి ఇక్కడే మాట్లాడుతున్నప్పుడు అక్కడ మర్చిపోతాడు. ఏంది అమ్మ ఎవర్రా తల్లి నువ్వు, నిన్న గుర్తులేదమ్మా నీ పేరు ఏంది అనడో. నీ పేరు పెట్టి పిలుస్తాడు. మొత్తం షేక్ అందరూ షేక్ మస్తానమ్మలు అవుతారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జరిగింది అక్కడ. మీకు చెబుతున్నా, నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఎందుకంటే నా సంబడం నాకు తెలుసుగా. రేపు అక్కడ ప్రసంగాలు మామూలు దంచలా, పెద్దోడు వస్తారా రా, పెద్ద మనిషి రీడు, ఈ జనాలు మామూలుగా భజన చేయలేడు ఇడికిదారా, శాలేమాన్ అంతా శాలేమాన్ ఎంత అని ఈ సంబడం అంతా నాకు తెలుసు. రా ఇక్కడ నిలబడా, ఏంది నీ సంగతి అంటే, నా బతికేంది, నాకుండే దడ నాకుంది. అదైతే ఖాయం. బహిరంగంగా పరువు తీయకపోయినా నీ లోపాలు నీకు తెలుసు కదా. నేను ఎక్కడో ఉంచుదాం అనుకున్నా, నువ్వు ఇట్లా ఇదేవో కాబట్టి నీకు ఇది. ఓ ప్రభా, ఇంకేమన్నా ఇంక లేదు, అయిపోయింది డిసైడ్. ఇంక మళ్ళీ మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే దూతలే గడగడలాడుతూ ఉంటారు ఆడ. దహించు అగ్ని, తీర్పు వచ్చిందంటే ఇంకంతే. ఎగ్జామ్ అయిన తర్వాత పాస్ ఆఫ్ ఫెయిల్ లిస్ట్లో ఓపెన్ అవుతాయిగా, ఇంకంతే. లిస్ట్ వచ్చిందంటే ఇక దాన్ని మార్చేదానికి లేదన్నట్టు. ఇక్కడన్నా మళ్ళీ మనం రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, లేగానే అక్కడ లిస్ట్ అవుట్ అయిందంటే ఇంకంతే. హృదయంలో పెట్టుకుంటే ఆ తీర్పు పేరే నిత్యమైన తీర్పు. ఒకసారి వీడు అగ్నికి అని డిసైడ్ చేశాడంటే ఇక వాడు అగ్నిలో నశించిపోవటమే. ఒకసారి వీడు నిత్య జీవానికని డిసైడ్ చేశాడంటే ఇక వాడు నిత్య జీవానికి. ఆ నిత్య జీవంలో వీడు ఈ అంతస్తులో ఉండాలి. ఈ 10 పట్టణాల మీద వీడు ఏలిక, ఇదిగో ఈ రాజ్యం మీద ఇతడు ఏలిక, ఇదిగో ఈ రాజ్యాలన్నిటి మీద ఇతడు చక్రవర్తి స్థానం, ఇదిగో ఈ ప్రపంచాలన్నీ ఇతడు చూసుకోవాలని, ఇదిగో ఈమెకి ఈ స్థానం, ఇతనికి ఈ స్థానం అని ఏమి ఇస్తాడో తెలియదు. కానీ మహిమ మెచ్చుకుంటాడు, గద్దిస్తాడు, చెప్పదగ్గ వాటిని బయటపెట్టి గద్దిస్తాడు. పనికి మాలినోడా, ఇట్లా ఎందుకు బోధించావు, ఇట్లా ఎందుకు చెప్పావు, ఇట్లా ఎందుకు ప్రవర్తించావు, అసలు ఏం ఆశించాను నీ గురించి, ఏం చేశాను. గద్దింపులు ఉంటాయి అక్కడ, మెప్పులు కూడా ఉంటాయి, మెచ్చుకుంటాడు కూడా. అసలు నిన్ను అంత పరీక్షించాను కదా, అసలు పట్టించుకోలేదు కదా, అసలు అంత విశ్వాసం ఎలా ఉంచావు నువ్వు, అంత ఎట్లా ఓర్చుకున్నావు నువ్వు, ఒక్కసారి కూడా సనగలేదేంది నా మీద అలగలేదేంది, నన్ను విసర్జించలేదేంది, ఎంత ముండోడు అనుకున్నావు. మామూలుడు కాదు, చాలా చాలా విసిగించాను నేను. అయినా సరే చాలా మొండిది, పిచ్చి. నేనంటే పిచ్చి, అస్సలు పట్టించుకోవాలి, వదిలేశా. ఎన్ని మొర్ర పెట్టిందో అన్ని విని కూడా వదిలేశా. అసలు ఏం చేసిందో చూద్దాం, ఏం పట్టుదల తేల్చుకుందామని. అసలు వదిలిపెట్టిందా? తనకున్నవన్నీ తీసేశాను, చేదైన అనుభవాల్లో గుండా నడిపించాను, కన్నీళ్ళే అన్నపానాలుగా ఇచ్చాను, అన్నీ తాగింది. నన్ను ఒక్క మాట అనలేదు, నన్ను విసర్జించలేదు, నా పాదాలే పట్టుకొని ఏడ్చింది. పిచ్చిది. ఎందుకమ్మా, ఏం చేశానని? ఏం చేయాలి ప్రభువా? ప్రాణం పెట్టావు గయ్యా, అది చాలదా? ప్రాణం పెట్టావు గయ్యా, ఇంక చాలదా? అందుకే ఎన్ని బాధలైనా నేను వదలకూడదు అనుకున్నాను. అందుకేనమ్మా నాకంత ఇష్టరాలు అయ్యావు నువ్వు. దా అందరి ముందు ఘనపరిచి నీ కష్టం, నీ సహనం, నీ బాధ, నీ ప్రయాస, నీ త్యాగం, నీ నమ్మకత్వం, నీ మంచితనం అందరికీ చెప్తాడు. అస్సలు ఆగడుగా. మెచ్చుకోవటంలో తొందర యేసయ్యకి. ఏ కొంచెం మనం మంచి కనబడితే పొంగిపోతాడు. నిజమండి. శతాధిపతి, ప్రభా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని గాను, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు, నువ్వు అధికారివయ్యా, నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందయ్యా అని మాట్లాడితే జనం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటాడు.
ప్రభువా, మరి పిల్లలు ఎలా బతకాలయ్యా? పిల్లల బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితేనే కదా కుక్క పిల్లలు బతికేది. అవునయ్యా, నేను కుక్కనే, నా పిల్ల కుక్క పిల్లే. నీ పిల్లల కోసమే వచ్చావనుకో, మరి నా పిల్ల కుక్క పిల్ల అనుకొని ఒక రొట్టె వేయొచ్చు కదా. అప్పుడు తిరిగి ఏమన్నాడు? అమ్మా, నువ్వు కుక్కవి కాదు, నీ పిల్ల కుక్క పిల్ల కాదు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది. మరియా, మరియా, రబ్బూని, బోధకుడా, ప్రభువా, ఆగు ఆగు, నేను నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. నీ ఆర్తధ్వని విని వచ్చాను, నన్ను ముట్టవద్దు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఇలా జరుగుతుందని వెళ్ళి నా సహోదరులకు చెప్పు. ఆగడే, దావీదు కుమారుడా, అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోతున్నావు అయ్యా, అయ్యా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా, అయ్యా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. తక్కువ ఆగిపోయాడు. వాణిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వెళ్ళి తీసుకొస్తే, నేను నీకేం చేయాలనుకుంటున్నావు? ప్రభా, చూపు అందుకూర్చున్నాను, నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక, వెళ్ళు అంటే ఆ క్షణాన కళ్ళు వచ్చినాయి. ఆర్తధ్వని విని దాటిపోడు, దీనుల మొర్రకు చెవినిచ్చేవాడు. ఏ కొంచెం మనం మంచిగా ప్రవర్తించినా పొంగిపోతాడు, పొగుడుకుంటాడు, గణపరుస్తాడు. దేవుని మనసు మనకి బైబిల్లో జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దొరుకుతుందండి. మురిసిపోతాడు, మెచ్చుకుంటాడు. వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా సరే సిమోను, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రభువా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీలాంటి ఎవరున్నారు? చెప్పా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పా. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను వదిలిపెట్టి బ్రతకలేం ప్రభు. వెంబడించండి. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభా, ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేమా? పేతురు అన్నాడు, ప్రభా, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచాడు కానీ రక్త మాంసాలు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరు. మరియు ఏమిస్తానన్నాడు? తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఒక్క మాట అన్నాడో లేదో చూడు, ఎన్ని మాటలు ఎత్తేసాడు చూడు పేతుర్ని. యేసయ్య హృదయం అది, యేసయ్య హృదయం అంత రోబోలాగా. సరే, అట్లా ఉండడు. ముచ్చు మోకాలు వేసుకొని, ఏమండి, గుంటలు తీసే మోకాలు పెట్టుకొని, కోపిష్టి మోకాలు పెట్టుకొని, రాక్షస మోకాలు పెట్టుకొని, వికార మోకాలు పెట్టి ఉండడు. అట్లా ఆయన చాలా సహజంగా ఉంటాడు. ఆయన నీకు చాలా అందుబాటులో ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. కోపడటం అంతే, కోపడతాడు, దగ్గర తీసుకోవటం అంతే. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. న్యూ ఇయర్కి ఇంకో పాట చేద్దాం అనుకున్నా, దేవుడు ఇది చేయమన్నాడు, అందుకని దీన్ని చేశాను. ఇంకో పాట ఉందిలే, రేపు క్యాసెట్లో వచ్చింది, దేవుని చిత్తం అయితే. ఏమండి, నీ తల్లి కూడా నేను అర్థం చేసుకోలేదు, అట్లా ఆయన అర్థం చేసుకుంటాడు. నీ తండ్రి అర్థం చేసుకోలేడు, అలా ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ తీర్పు జరిగిన తర్వాత అందరికీ డిసైడ్ అయిపోయింది, నువ్వు ఇక్కడ నీకు ఇస్తాను. అక్కడ పళ్ళు బులిసిపోతాయి, అక్కడ నెత్తి కొట్టుకుని ఆ బుర్రపాడు పనికి మళ్ళీ బుర్ర, ఆ దరిద్రపు ఆ పెంట కోసం పరుగులు ఎత్తిన, ఆ పెంట కోసం
ఆ పనికిమాల పెంట కోసం కొద్దిగా కంట్రోల్ చేసుకొని దేవుని చిత్తం చేస్తే అబ్బాబ్బా ఈ భాగ్యం అంతా నాకు దక్కేది కదా, పళ్ళు పులిసిపోతున్నాయి ఈ భాగ్యం అని చాలామంది రేపు నెత్తి కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకోరలే కానీ నెత్తి కొట్టుకుంటారు. నా బుర్రపాటుగా నా పనికి మళ్ళీ తెలివనే. ప్రియులారా, నేను చెప్పేది నిజం. ఓకే, ఇక ఇంతే సంగతులు. అది మొదటి పునరుద్ధానం తర్వాత జరిగేది. ఒకటి అయిపోయింది ఇక టైం. మరి ఇక మిగిలింది తరువాయి భాగం వచ్చేవారం. అంటే ఇంకేం లేదు, నిత్యమైన తీర్పు అంటే అర్థమైందిగా. ఒకసారి జడ్జిమెంట్ జరిగిన తర్వాత ఇక మార్పు ఉండదు. దీని గురించి ఇప్పుడు మీకు వివరించాను. పునరుద్ధానం ఖాయం. అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగిద్ది. సజీవులుగా ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు, మృతులు తిరిగి లేపబడతారు. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ మనం చూస్తాం. అబ్బాయి పెద్దవాడు ఉన్నావా, నువ్వు పోయావు కదయా, ఏడికి పోయిన తిరుమొహందానా బైబిల్లో రాశాడు కదా, అమ్మో ఇంక నువ్వు కనపడవు అనుకున్నానయ్యా, పద పద అది పిలుస్తాడు పా. అమ్మా నువ్వు ఏడో కనపడ్డావు, ఏంది నువ్వు బాగానే ఉన్నావుగా, నువ్వు ఎట్నే ఉన్నావుగా. అమ్మ నేను ఉన్నాను కదరా, మరి ఏసై దగ్గరే ఉన్నాను కదరా, చాలే మన జీవితాన్ని ఉన్నాడుగా అయ్యా, నువ్వేం ఆగకపోతేవి. ఏమండి అమ్మాయి మీరు బాగానే ఉన్నారు కదండి. బాగానే ఉన్నాను, బతికే ఉన్నాను. నువ్వు ఎవరెవరిని మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నానా అని అన్నావు, నాన్న కనపడతాడు ఆడ, మొత్తం ఉంటారు. అది చెబుతుంది నేను. మనం ఎవరిని కోల్పోము, అందరినీ కలిగి ఉంటాం. జస్ట్ ప్లేస్ మారిందంతే. ఆ రోజు అందరూ ప్రత్యక్షం అవుతారు, అందరినీ కలుసుకుంటాం. ఇంకా విచిత్రం చెప్పనా, ఈరోజు అల్పకాలం మనం ఎడబాసాం కదా ఒకరినొకరు. ఇప్పుడు మనం అన్ననే మిస్ అయ్యాం, మనం బుల్లయ్య అన్నీ కనపడ్డు మనకి. ఇది ఏసై రాకడ వరకు. తిరిగి లేచిన తర్వాత మన ఆత్మీయులతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తిరిగి కలుసుకుంటాం. గొప్ప విషయం ఏంటంటే ఇక ఎప్పటికీ ఎడబాటు లేకుండా పర్మనెంట్ కలిసే ఉంటాం. ఇంకక్కడ ఎడబాటు లేదు ఇక. అదే అంటాడు, తెగ ఏడిచావుగా, నాకు అన్యాయం చేసావు, నాకు ద్రోహం చేసావు, అది దానిని ఏడుపులన్నీ ఏడిచావు కదా, చూడు. నా భర్త అన్నావు కదా నీ భర్త, నా పిల్లలు అన్నావు కదా పిల్లలు, నా తల్లి అన్నావు కదా తల్లి, నా తండ్రి అన్నావుగా తండ్రి, నా అన్న అన్నావుగా అన్న, తమ్ముడు అన్నావుగా తమ్ముడు. పో, నిత్యత్వం అంతా ఇక మీకు ఎడబాట్లేదు పోడినట్టు. అప్పుడు ఏం చేస్తావు? పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటావు. ఇలా అనుకోలేదయ్యా, నీ దాసులు చెప్తున్నా నమ్మలేకపోయానయ్యా, కానీ నువ్వు అబద్ధం ఆడేవాడివి కాదయ్యా, నిజంగానే నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని పోయి పాదాలు పట్టుకుంటా. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానంలో ఇప్పుడు దేవుని కృప ఏంటంటే మనందరికీ భాగం ఉంది. ఎందుకంటే మీరందరూ ప్రభువుని విశ్వసించారు, మారు మనసు పొందారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, ప్రభు చిత్తం నెరవేరుస్తున్నారు, ప్రభువులోనే ఉన్నారు. మీరు ప్రభువును వదిలిపెడితే మాత్రం నరకం గ్యారెంటీ. ప్రభువులో నిలిచినంత వరకు పరలోకం గ్యారెంటీ. ఇంకా దేవుని రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? రేపు నెత్తి కొట్టుకునే పరిస్థితి రావద్దనుకుంటున్నావు? అయితే ఇప్పుడే ఈ టైంలోనే, ఇక్కడున్న ఆయుష్కాలంలోనే ప్రభు కొరకు ఇంకా ఏం చేయగలవు, ఎంత చేయగలవు అంత చెయ్యి. నీ ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణానికి, దేవుని సంఘస్థాపనకి, ఆత్మల రక్షణకి నువ్వు ఎలా వాడబడగలవో, నీకేం చేతనైద్దో, పురుషుడా స్త్రీ చెయ్యి. నేనైతే తీర్మానించాను, ఊరూరా నా ప్రభువుకు ఒక బలిపీఠం కట్టాలి, అన్ని ప్రాంతాలలో నా దేవుని సేవ జరగాలి, సత్యమునకు స్తంభమైన సంఘం ఒకటి ఉండాలి, వాక్యానుసారమైన జీవన విధానం కలిగిన సంఘం ఉండాలి. నా కోరిక అది. దానికి నువ్వేం చేయగలవు, నువ్వేమి ఇవ్వగలవు, నువ్వేమి నడిపించగలవు, నువ్వెలా అందులో పాలు పంపులు పొందగలవు? దేవుని నిమిత్తం నువ్వు చేసేది మొత్తం రాయబడిద్ది, మొత్తం గ్రంథస్థం చేయబడిద్ది. ఫినిషింగ్ టచ్, ఇక ముగింపు. ఇది మొదటి పునరుద్ధానం తర్వాత జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత, ఆ మొదటి పునరుద్ధానంలో న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు పెండ్లి విందు. ఫస్ట్ ఎవరెవరిని ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేసులు డిసైడ్ చేస్తాడు. కొంతమందిని వధువు యొక్క పాదంలో ఉంచుతాడు, కొంతమందిని కంటిలో ఉంచుతాడు, కొంతమందిని తలలో ఉంచుతాడు, కొంతమందిని అంతర్గత అవయవాల్లో ఉంచుతాడు.
కొంతమందిని బాహ్య అవయవాల్లో ఉంచుతాడు, కొంతమందిని జ్ఞానేంద్రియాల స్థానంలో ఉంచుతాడు, కొంతమందిని కర్మేంద్రియాల స్థానంలో ఉంచుతాడు. అంటే ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? సంఘం అంటే వధువు సంఘం కదా, వధువు అంటే ఆడపిల్ల కదా, ఆడపిల్లకు ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ ఒకే విలువను కలిగి ఉండవు కదా. మన అమ్మ రొమ్ము పాలు మనం తాగాం, అది మనకు బ్రతుకునిచ్చింది, పొట్ట నింపింది. అట్లనే సంఘములో ఎత్తబడిన వాళ్ళలో కొంతమందిని ఫీడింగ్ ప్లేస్లో ఉంచుతాడు. అందరికీ వాళ్ళే నడవటానికి కావలసినటువంటి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఫీడింగ్ ప్లేస్లో కొంతమంది ఉంటారు. కొంతమందిని మొత్తం లీడ్ చేసే ప్లేస్లో, బ్రెయిన్ ప్లేస్లో పెడతాడు. నీకు ఇచ్చిన పని బాగా చేసావు, నువ్వు ఈ స్థానంలో ఉండంటాడు. కొంతమందిని బరువు మోసే స్థానం, పాదాల స్థానం. ప్రభా, వాళ్ళకి ఆ స్థాయి ఏంది, నాకు ఈ స్థాయి ఏంది నాయన అంటే, నీకు అది ఎక్కువ, నరకానికి పోవాలని నువ్వు సాల్పో. నరకానికి పంపించలా నిన్ను, పరలోకానికి వచ్చావు అంతే, పో అక్కడే కూర్చో, నువ్వు నీ పాత స్థానం అంట. ప్రభా, ఇక్కడ నుంచి నాకు ప్రమోషన్ ఏమన్నా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంత సీన్ లేదు, నీకు అదే స్థిరం అంటాడు. నిత్యమైన తీర్పురా ఒకసారి జరిగిందంట. ప్రభా ఎందుకు ఎట్లాగా అంటే, మరి నీకు ఇన్ని అవకాశాలు ఇస్తే నేను ఇష్టం వచ్చినట్టు టూరీగా ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రాకుండా ఆ సచ్చేటప్పుడు గుడ్డగొడ్డేటప్పుడు ప్రభా హల్లెలూయా స్తోత్రం సచ్చావు, దానికి ఇంత మాత్రమే దక్కింది పో. కొంతమంది అంతే, చివరి క్లైమాక్స్ సచ్చేటప్పుడు గుడ్డగొడ్లాడేటప్పుడు బతుకంతా లోకంతా తగలబెట్టి సచ్చి గుడ్డ, అయ్యా బతికిచ్చేకి అంత పేవేనా లేదు లేదు. అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇంక ఇప్పుడు. ఆ విధంగా మహిమ నిర్దేశం అయిన తర్వాత, ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో డిసైడ్ చేసిన తర్వాత, అప్పుడు మొత్తాన్ని తీసుకెళ్ళి గొర్రె పిల్ల పెండ్లి విందు. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు మొత్తాన్ని సెట్ చేసిన తర్వాత మొత్తాన్ని తీసుకెళ్ళి అప్పుడు పెండ్లి విందు. ఆ పెళ్లి విందు ఏముంటుందో, అందులో ఐటమ్స్ ఏముంటాయో, అసలు అది ఏ విధంగా ఉంటుందో ప్రభు తానే మనకి కొసరి వడ్డించే అనుభూతి సూపరం. ఓకేనా? అంతటితో మొదటి పునరుద్ధానపు ఘట్టం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ సంఘాన్ని, అంటే మనందరినీ తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళడానికి మధ్యాకాశానికి వచ్చాడు కదా, రెండవసారి ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఇది మనకి న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత, గొర్రెపిల్ల పెళ్లి విందు అయిపోయిన తర్వాత, ఈలోపు ఇశ్రాయేలు కింద చూస్తుంటుంది. భూలోకంలో ఇశ్రాయేలు శ్రమ అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు మనల్ని తీసుకొని, కడపటి వారిని తీసుకొని మొదటి వారి కోసం దిగొస్తాడు. ఒలీవల కొండ మీదకి వచ్చి పాదం మోపినప్పుడు, జకరియా గ్రంథంలో ఉంటుంది 14లో, ఇంటికి పోయి చదవండి. ఒలీవల కొండ రెండుగా చీలి మధ్య పెద్ద లోయ ఏర్పడితే ఇశ్రాయేలు మొత్తం వచ్చి అందులో తలదాచుకుంటే, వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేసి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళకు కూడా రూపాంతరపరిచి వాళ్ళకు కూడా మహిమనిచ్చి సంఘంలో చేర్చుకొని, సంఘాన్ని ఇశ్రాయేలు మొత్తాన్ని కలిపి టోటల్గా ఒకటి చేసి అప్పుడు మనల్ని పెట్టుకొని ఆయన పరిపాలన ప్రారంభిస్తాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని భూలోక రాజ్యములన్నిటికీ యేసే రాజు. స్టార్ట్ 1000 ఏళ్ల నీతి పరిపాలన. నేను చెప్తున్నా, నా తండ్రి చిత్తం అయితే 2100 లోపు 1000 ఏళ్ల పాలన కూడా స్టార్ట్ అయింది. నా తండ్రి చిత్తం అయితే, నేనైతే అబోధ కల్పన చెప్పట్ల, అంచనా చెప్తున్నా. నా తండ్రి చిత్తం అయితే 2100 లోపు 1000 ఏళ్ల పాలన కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40 ఏళ్ళకి సంఘం ఎత్తబడింది అనుకో, ఇప్పుడు ఏ సంవత్సరం? 26, 40 కలుపు 66, 70 అనుకుందాం. 2070కి సంఘం ఎత్తబడింది అనుకో. ఎత్తబడ్డ తర్వాత ఎన్ని ఏళ్ళు? 3.5 సంవత్సరమే అక్కడ ఇవన్నీ జరిగేది. న్యాయపీఠపు తీర్పు, పెళ్లి విందు ఇవన్నీ జరిగేది. తర్వాత వచ్చేస్తాడు, ఇశ్రాయేల్ని కలుపుకుంటాడు, 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అయింది. అప్పుడు 2070లో కావచ్చు, 80లో కావచ్చు, 90లో కావచ్చు, 100లో కావచ్చు, ఇంకా తొందరగా వస్తే 60లో కూడా కావచ్చు, ఇంకా తొందరగా వస్తే 50లో కూడా కావచ్చు. ఆయన చిత్తం. ఓకేనా? అప్పుడు మనము ప్రభు మనం కలిసి భూలోకములో ఏలుతాము.
ఏలుతాం. ఎన్నేళ్ళు తెలుసా? ఒకరోజు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 కాదు, 4 కాదు, 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు. ఎవరిని పరిపాలించేది? విడవబడిన వారిని. ఎవరు పరిపాలిస్తారు? ఎత్తబడిన వారు. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులునై ఉందురు అన్నాడు. ఆ పరిశుద్ధులు విడవబడిన పాపుల్ని వెళ్తారు. ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళు. భూమి మీద చాలామంది రాజులు ఏలాలని ట్రై చేశారు, కానీ ఎవ్వడి వల్ల కాల. ఏ రాజు ఏలనన్ని సంవత్సరాలు యేసురాజు వెళ్తాడు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తరువాత సాతాను భూప్రజలందరినీ ఏకం చేసి పరిశుద్ధుల శిబిరం మీదికి ముట్టడి వేయటానికి తీసుకెళ్తే, అప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ భూలోకంలో ఉన్న సమస్త జనులను దహిస్తుంది. అంతటితో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో చెప్పబడినటువంటి మొదటి పునరుద్ధానము, ఆ పునరుద్ధానం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ మొత్తం యొక్క సమూల నాశనం. క్లోజ్. అయిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగిద్ది? ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఈ ముట్టడి వేసిన వాళ్ళని, ఏది 1000 ఏళ్ల పాలనలో ఉండి కూడా తిరుగుబాటు చేసిన దరిద్రులు ఉన్నారు కదా, వీళ్ళని దహించిద్ది. అప్పుడు వేళాత్మలు, ఆదాము మొదలుకొని అప్పటి వరకు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చిన దుర్మార్గుల ఆత్మలు, కృపను నిరర్ధకం చేసి ప్రేమ, కనికరం, జాలి, మమత అనేవి లేకుండా పశుప్రాయులుగా మృగ స్థితిలో బ్రతికిన వారికి దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్న సరుకు మొత్తాన్ని బయటికి తీస్తాడు. అప్పుడు అది 2వ పునరుత్థానం. అంటే పునరుత్థానం అంటే వాళ్ళకు కూడా బాడీస్ వస్తాయి అంటే వస్తాయి బ్రదర్. వాళ్ళకు కూడా పర్మనెంట్ బాడీసే వస్తాయి. ఆ బాడీస్తోనే వాళ్ళు అగ్నిలో యాతన పడతారు. అర్థమైందా? అదే పర్మనెంట్ బాడీస్తో మనమేమో దేవుని మహిమలో ఆనందిస్తాం. అదే పర్మనెంట్ బాడీస్తో వాళ్ళు నరక శిక్షను అనుభవిస్తారు. అందుకే చెప్పాడు, నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు. ఈ శరీరం అయితే చచ్చిద్ది, కానీ ఆ శరీరం ఇచ్చి యాతనకు అప్పగిస్తాడు. ఆ శరీరం చావదు కదా, అందుకని చావాలేరు, బ్రతకాలేరు. ఇక నరకములో వారి ఆత్మ, దేహము మొత్తం యాతన పడతా ఉంటాయి. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచునన్నాడు. ఇక తర్వాత నిర్మించబోయేటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, అందులోని వ్యక్తులు, ఆ తర్వాత నిర్మించబోయేటువంటి ప్రపంచాలు మొత్తానికి అదొక సూచన. ఆ పొగ ఏంటి? ఆ ధూమం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఇదిగో గత కాలపు యుగములలో తిరుగుబాటు చేసిన వారి యొక్క ఆత్మలు నశించిన స్థలం అది. నరకాగ్ని అని అందరికీ అదొక సూచనగా ఉంటుంది. ఇది 2వ పునరుద్ధానం. దానికి తీర్పు తీర్చే సింహాసనమే ధవళ సింహాసనం. మనకు తీర్పు తీర్చేదేమో న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం అంటారు. దేవుని ప్రజలకు తీర్పు తీర్చేదాన్ని. అన్యజనులకి, దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళకి తీర్పు తీర్చే సింహాసనమే ధవళ సింహాసనం. అయిపోయిందండి, చాలా క్లియర్గా చెప్పేశాను. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మీకు క్లారిటీ ఇచ్చాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తీర్పు అయిన తర్వాత, అసలు ఈ తీర్పులు కూడా ఎందుకో తెలుసా? తీర్పులు లేకుండానే డైరెక్ట్గా పంపించేస్తాడు. ఇప్పుడు ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రానోడు, దేవుని కోసం హతసాక్షి అయినోడు, ఇద్దరికి వాళ్ళ త్యాగాలు చెప్పకుండా మహిమలు డిసైడ్ చేశాడు అనుకో, వీడు తగాద వేసుకుంటాడు. అతనికి ఆ మహిమ ఏంది, నాకు ఈ మహిమ ఏందండి, వీడి సంబడం చెప్పాలి, వీడికి మన త్యాగం చూపించాలి వీడికి, లేకపోతే వీడు ఒప్పుకోడుగా, చూసేవాళ్ళు కూడా పద్ధతి కాదుగా. అందుకని ఎవరెవరిని ఏ స్థానంలో ఎందుకు ఉంచుతున్నాడో రీజన్ చూపించి, లాజిక్ చూపించి, హేతువు చూపించి నిలబెడతాడనమాట. క్లారిటీగా ఉంటాడు ఆయన ఏది చేసిన. స్తోత్రం. అర్థమైందా? కాలేదా? అర్థమైందని చెప్పండి. రైట్. అలాగే పాతాళ నరకానికి పంపించే వాళ్ళు కూడా తీర్పు ఎందుకో తెలుసా? అందరూ చూడాలి కదా, వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఎన్నిసార్లు వాడిని అనుమతించాడో, ఎన్ని విధాలుగా వాడిని దర్శించాడో, తెలిసి వాడు ఎందుకు తృణీకరించాడో,
అదంతా చూపిస్తాడు. చూపించి ఇప్పుడు మీరు చెప్పండి, వీడు నరకానికి వెళ్ళటానికి యోగ్యుడా కాదా? చూసేవాడు ఒప్పుకోవాల్సిందే, పోయేవాడు కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ శిక్షకు పాత్రుడినేనయ్యా అని ఆపా అంటాడు. ఒప్పించి చూపించి ఒప్పించి పంపిస్తాడు. అందుకే లేకపోతే ఏమో అన్యాయంగా వేసాడేమో అనుకోవచ్చుగా. ఏదైనా సరే తీర్పు తీర్చాడంటే అది ఎందుకు న్యాయమో, ఎలా న్యాయమో చూపించే దేవుడే నా దేవుడు. మీరందరూ కూడా నా కుమారునికి సాష్టాంగ పడండి అంటే కొంతమంది సందేహించారు. ఎందుకు నా కుమారుడు యోగ్యుడో మీకు చూపిస్తానని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వ సౌందర్యం దూతలకి మానవులకు చూపించాడు. ఎంత తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపును చూపించి ఇప్పుడు చెప్పండి, నా చిత్తం నెరవేర్చడం కోసం నా కుమారుడు తన్ను తాను ఆహుతించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నా కుమారుని నేను హెచ్చించటం ఘనపరచటం తప్ప? లేదయ్యా. గొర్రెపిల్ల రాజ్యమును మహిమయు ఘనతయు ప్రభావము స్తుతి స్తోత్రము పొందనర్హుడో ప్రకటన గ్రంథం 5లో ఉంటుంది ఈ మాట. మేమే అపార్థం చేసుకున్నాం, ఆయన యోగ్యుడు అనిపించాడు దేవుడు. రేపు ఎవరెవరిని ఏ మహిమలో ఉంచాలో లాజిక్ చూపించి ఉంచుతాడు. నరకానికి పంపేవాడిని ఎందుకు పంపుతున్నాడో రీజన్ చూపించి పంపుతాడు. అందుకే తీర్పులు, ఆ తీర్పులే నిత్యమైన తీర్పులు. ఒకసారి వీడు నరకానికి అని డిసైడ్ చేశాడంటే వాడు, సార్ నేను లోపల నరకంలో కొంచెం కష్టం చేసి బయటికి రావచ్చు అంటాడు. లేదురా బాబు, అక్కడ పడితే అంతే సార్. అది నిత్యమైన తీర్పు. ఓకేనా? ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చిందిగా. ఈ తీర్పులు కూడా 2 రకాలు ఉన్నాయి. పునరుద్ధానాలు 2. చెప్పండి, 2 పునరుద్ధానాలు ఏంటి? మీరేమిన్నారో చెబితే వదిలేస్తాను, వెళ్ళిపోదాం. మీకు మధ్యప్రదేశ్ ఖాళీ అయింది, నాకు కూడా అయింది. కానీ 2 పునరుద్ధానాలు ఏంటో చెప్పండి అయ్యా. ఒకటి మొదటి పునరుద్ధానం. అందులో ఎవరు లేస్తారు? వామ్మ, వీళ్ళు చెప్పట్లేదు. పోయిందా మొత్తం? ఎవరు లేస్తారు? పెద్దగా చెప్పండి నోటితో. క్రీస్తునందుండి మృతులైన వారు, విశ్వాసం ఉంచిన వారు మొదట లేగుస్తారు. లేచిన తర్వాత ఏం జరిగింది? మనకు వచ్చే తీర్పు ఏంటి? న్యాయపీఠపు తీర్పు. ఓకేనా? రెండో పునరుద్ధానంలో ఎవరు లేగుస్తారు? అన్యులు, దుష్టులు, దుర్మార్గులు, దేవుని కృపను త్రోసిపుచ్చిన వారు. శిక్ష పడింది, రాష్ట్రపతి క్షమాభిక్ష లెటర్ ఇచ్చాడు. శిక్ష పడ్డాడు, చించేస్తే అట్ట తీస్తారు ఊరి. అట్టంటి వాళ్ళు ఉన్నారు మనుషుల్లో. యేసు ప్రభు లేదు, గోంగూర కట్టలేదు, పోరే నాకెందుకురా, మీలాంటి వాళ్ళకిరా, నాకు అవసరం లేదు, నాకు ఎవడు రక్షణ ఇవ్వాల్సిన అవసరంలా అనేవాడిని ఏం చేయాలా? వినిపిస్తాడు రేపు అక్కడ. రే ఏం డైలాగ్ వాడేవరా నువ్వు అంటే? యేసుప్రభు గారు ఎట్టా అన్న, అసలు నేను ఇది ఇంత సీరియస్గా ఇంత రికార్డ్ అయితే అనుకోలేదండి అసలు నేను. అరే ఒకసారి అంటే వదిలేశారు, ఎన్నిసార్లు అన్నావు చూడరా. నాకు ఈ వాడు ఎవడురా, యేసుప్రభు ఎవడురా, నాకెందుకురా అన్నావు కదరా నీచుడా. అరే నువ్వు పాపాలు ఎందుకు చేశానో అడగట్లేదురా, నీ పాపాలు కడిగేయటానికి ప్రాణం పెట్టా కదరా. నా రక్తం నీకంత తేలికైందిరా, నా త్యాగం నీకంత ఆట అయిందిరా. ఇంకా సౌండ్ ఉండదు, తీసుకెళ్ళండి విని అంటాడు. ఇంకా అక్కడ కనికరం కూడా ఉండదు. కొంతమంది అనుకుంటున్నారు, అబ్బాయి ఆయన సెంటిమెంట్ గల్లోళ్ళే, ఏముంది లేను లేకపోతే ఇంకా పండ్ర అంటాడు అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. తోలు కొలుస్తాడు. ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపిస్తాడు, తీర్పులు తీర్చేటప్పుడు కూడా పగిలిపోద్ది. నిత్యమైన తీర్పు అంటే ఏంటి? రోజు తీర్చే తీర్పా? లైవ్లో ఉన్నవాళ్ళు వింటున్నారా? శుభ్రంగా సర్దుకున్నారా? ఒరే అంత టైట్గా బిగిస్తే అట్రా. సరే, ఎక్కడో జాగాం. నిత్యమైన తీర్పు అంటే ఏంటి? ఒకసారి జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఇక అందులో మార్పులు ఉండవు. అందుకే దాన్ని నిత్యమైన తీర్పు అన్నారు. పునరుద్ధానాలు 2 రకాలు, తీర్పులు కూడా 2 రకాలు. ఒకటి సంఘమునకు తీర్చే తీర్పు, 2 అన్ని జనులకు తీర్చే తీర్పు. పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానం పరిశుద్ధులది, రెండవది అన్యులది. దీంతో మీకు మొత్తం 7 సంగతులు స్పష్టత ఇచ్చాను.
మొట్టమొదటిది యేసుక్రీస్తును గూర్చిన సత్యం, రెండవది మారు మనసును గూర్చిన సత్యం, మూడవది విశ్వాసాన్ని గూర్చిన సత్యం, నాలుగవది బాప్తిస్మలను గూర్చిన సత్యం, ఐదవది హస్త నిక్షేపణను గూర్చిన సత్యం, ఆరవది మృతుల పునరుద్ధానాన్ని గూర్చిన సత్యం, ఏడవది నిత్యమైన తీర్పును గూర్చిన సత్యం. ఇవన్నీ మీకు బహు స్పష్టంగా తెలియచేయబడినవి గనుక ఇక నాకు తెలియదు అంటే కుదరదు. నేర్చుకున్నావు గనుక నా తండ్రి చిత్తమే నువ్వు ఒకవేళ సేవకు వస్తే, నీకు దేవుడు ఆత్మీయ బిడ్డలను ఇస్తే వాళ్ళకి నువ్వు ఇది అవగాహన కల్పించాలి. ఇవన్నీ కూడా ఒకవేళ దేవుని పిలుపొందుకొని నువ్వు సేవకు వస్తే, దైవ సేవకు వస్తే, నేను చెప్పిన 7 సంగతుల్లోని విషయాలన్నిటిని కూడా మొత్తం రికార్డెడ్గా ఉన్నాయి కనుక అవసరమైతే 1-4 సార్లు విని నీ హృదయంలో తీసుకొని, లేఖనాలు అలాగున్నాయో లేవో చూసుకొని పరిశీలించుకొని ఒక నిశ్చయితకు వచ్చి ఇవి నీ ఆత్మీయ బిడ్డలకు నువ్వు నేర్పుకోవాల్సినటువంటి విషయాలు. ఒకవేళ దేవుని సేవకు నువ్వు వస్తే, ఒకవేళ సేవకురాల పరిచారకుడిగా పరిచారకురాలిగా నువ్వు ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, నీ అవగాహన ఇతరులతో కూడా పంచుకో. రైట్?